వేదిక వాయిస్ ఛానల్ కి శ్రోతలందరికీ స్వాగతం. నేటి అంశం చరిత్రలో పాండమిక్స్. నా పేరు ఉదయ్ కిరణ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను. ఈ రోజు మోడరేటింగ్ చేస్తున్నాను, వామపక్ష కార్యకర్తని. ఇక ఈ రోజు అంశం చరిత్రలో పాండమిక్స్. మిత్రులారా, ఇప్పుడు ఈ దశలో ఒక 2 నెలల నుంచి మన మధ్య ఎటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయో మనందరం వింటూనే ఉన్నాము. ఈ కరోనా రాగానే ఏదో మొత్తం భూమి అంతా తలకిందులైపోతున్నట్టు, ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక విధానాలు అన్ని దేశాల్లో తలకిందులైపోతున్నాయి. రేపటి నుంచి ప్రజానుకూల విధానాలు ఏవో వచ్చేస్తాయి అన్నట్లుగా చాలా మంది ఊహలకు వెళ్తున్నారు. అలాగే ఎకనామిక్ ఆర్డర్ మారుతుందని చెప్పేసి రకరకాల ఊహాగానాలు, దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ రోజు అంశంలో చరిత్రలో పాండమిక్స్. ఈ రోజే మన జీవితకాలంలో ఈ రోజే మనం చూస్తున్నాం కాబట్టి ఇలాంటి ఊహాగానాలు అనేకం వస్తున్నాయి. కానీ గతంలో కూడా చాలా పాండమిక్స్, మహమ్మారులు అనేక దేశాల్లో వ్యాపించి ఉన్నాయి. ఆ అనుభవాలు మానవులకి కొత్త ఏం కాదు. సో అప్పుడు ఏం జరిగింది, ఆ తర్వాత పెట్టుబడిదారీ విధానం బలపడిందా, వీక్ అయిందా అనే కోణంలో మనకి వివరిస్తూ చారిత్రకంగా ఈ అనుభవాలు ఎలాంటివి, మానవ జాతికి ఈ మహమ్మారి నుంచి ఎటువంటి అనుభవాలు వచ్చినాయి అనే విధంగా ఆ కోణంలో విశ్లేషిస్తూ డాక్టర్ సురేష్ గారు మాట్లాడతారు మనతో. డాక్టర్ సురేష్ గారు కింగ్ ఫైజల్ యూనివర్సిటీ సౌదీ అరేబియాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నారు. గతంలో జన విజ్ఞాన వేదిక, ప్రజా ఆరోగ్య వేదికల్లో పనిచేస్తున్నారు. కాబట్టి అంశం పైన మాట్లాడవలసిందిగా సురేష్ గారిని ఆహ్వానిస్తూ, ఓవర్ టు సురేష్ గారు. మిత్రులారా, కామ్రేడ్స్, థ్యాంక్ యూ కిరణ్ ఫర్ యువర్ ఇంట్రొడక్షన్. కిరణ్ మనకి ఒక సూచన లాంటి హెచ్చరిక చేశారు. చర్చలు అయిపోయిన తరువాత, లెసన్ అయిపోయిన తరువాత ప్రశ్నలు అడిగేటప్పుడు వ్యక్తిగత దోషణలకు పాల్పడొద్దు అని. థ్యాంక్ యూ ఫర్ ద షీల్డ్. అయితే ఇది హెల్త్ మీద జరుగుతున్న చర్చ కాబట్టి అన్హెల్దీ డిస్కషన్స్, అన్హెల్దీ కామెంట్స్ ఏమి ఉండవని ఆశిద్దాము. పోతే మిత్రులారా, అంశంలోకి వెళ్లే ముందు ఒక చిన్న డిస్క్లైమర్తో ప్రారంభించాలి. మనం సినిమాలో చూస్తాం కదా, సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. ఆ స్టైల్లో ఇంట్రడక్షన్లో నేను ఒక యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అని చెప్పారు. అయితే వాస్తవంగా ఇప్పుడు మనం మాట్లాడకపోయే విషయాలు, నేను మీతో చర్చించబోయే విషయాల్లో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా నా ఫార్మల్ ఎడ్యుకేషన్లో నేను నేర్చుకున్నది, లేదా నేను రెగ్యులర్గా టీచ్ చేసేది దానికంటే కూడా మార్క్సిజం వెలుగులో ఈ ప్రజారోగ్యాన్ని పరిశీలించినప్పుడు నేను నేర్చుకున్న అంశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయం ముందు మీ దృష్టికి తీసుకురావాలి. మార్క్సిజం అనే ఒక మహా జ్ఞాన సాగరం ఒడ్డున నిలబడి ఆ సాగరాన్ని సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ అలలతో పాటు ఒడ్డుకు కొట్టుకొచ్చిన గవ్వలు ఏరుకునే చిన్న పిల్లవాడిని నేను. కాబట్టి నా చర్చని లేదా నా ప్రసంగాన్ని ఏమనాలో తెలియదు. దీనిని అలా మార్క్సిజం నేర్చుకుంటున్న ఒక పిల్లవాడు మీతో పంచుకుంటున్న కొన్ని అంశాలుగానే చూడండి. ఒక పెద్ద యూనివర్సిటీ ప్రొఫెసరో, అసిస్టెంట్ ప్రొఫెసరో చెప్తున్న అంశాలుగా చూడకండి. సో దట్ అది నా మీద కొంచెం ఒత్తిడి తగ్గిస్తుంది. ఇంకా విషయంలోకి వస్తే, ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో మనం ఈరోజు పాండమిక్స్ చరిత్రను ఒకసారి చర్చించుకుంటే బాగుంటుంది అని వేదిక నిర్వాహకులు ఒక ప్రతిపాదన పెట్టారు. చరిత్రని చదివిన వాళ్ళు ఆ చరిత్రలో జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. తమ గమనంలో తిరిగి ఆ తప్పులు జరగకుండా జాగ్రత్త పడతారు. అయితే చరిత్ర చదవటం దండగా అని మనకి గతంలో ఒక పెద్ద ఆయన సెలవిచ్చారు. ఇప్పుడు ఆ పెద్ద ఆయన్ని చరిత్ర మొహంలోకి చూసి ప్రశ్నిస్తుంది, చరిత్రలో నీ స్థానం ఎక్కడో నీకు తెలుసా అని. సో ఇదంతా వేరే విషయం. అలానే పాండమిక్ గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి దీనిలోకి వెళ్లే ముందు. సాధారణంగా ఒక ప్రాంతంలో హఠాత్తుగా మొదలై కొద్ది కాలం పాటు ఆ ప్రాంత ప్రజల్ని పీడించి ఎంత హఠాత్తుగా వచ్చిందో అంతే హఠాత్తుగా మాయమైపోయే వ్యాధుల్ని వైద్య పరిభాషలో ఎపిడెమిక్స్ అంటాం. ఉదాహరణకి 2008 ప్రాంతంలో మన దక్షిణ భారతదేశంలో చికున్ గున్యా అనే ఒక వైరల్ డిసీజ్ వచ్చింది, మీ అందరికీ గుర్తుంటుంది. అలానే ఆ తర్వాత కూడా తడవలుగా డెంగ్యూ ఫీవరు, మలేరియా ఇటువంటివి చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో తరచుగా. ఒక ప్రాంతంలో వస్తే వీటిని ఎపిడెమిక్స్ అంటాం. అదే ఆ ఎపిడమిక్ దేశాల సరిహద్దులు దాటి అనేక ఖండాలకు విస్తరిస్తే దానిని పాండమిక్ అంటాం. చైనాలో మొదలైన ఈ కరోనా కోవిడ్-19 అది చైనాకే పరిమితమై ఉంటే దాన్ని ఎపిడెమిక్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అది చైనాని దాటుకొని ప్రపంచంలో ఉన్న అన్ని ఖండాల్లో 213 దేశాలకు విస్తరించింది. అందుకని దాన్ని మనం పాండమిక్ అంటున్నాం. సో వ్యాధిలో ఎటువంటి తేడా ఉండదు. ఆ వ్యాధి ఎంత ప్రాంతానికి విస్తరించింది, ఒక దేశంలోనే ఆగిపోయిందా
ప్రపంచంలో ఎక్కువ దేశాలకు వెళ్ళిందా అనే దానిని బట్టే దాన్ని మనం ఎపిడమిక్ ఆర్ పాండమిక్ అంటాం. ఒక జబ్బు ఒక దశలో ఎపిడమిక్గా ఉండొచ్చు, మరొక దశలో అది పాండమిక్గా కూడా పరిణమించవచ్చు. ఈ స్పష్టత మనకు ఉండాలి మిత్రులారా. అయితే మన తెలుగు ప్రసార మాధ్యమాలు ఇప్పుడు ఈ కోవిడ్-19ని మహమ్మారి అని వ్యవహరిస్తున్నాయి. కానీ నేను ఈ చర్చలో దీన్ని పాండమిక్ అనే అంటాను. మీరు కూడా ఆ పాండమిక్ అనేది ఫాలో అవ్వండి. ఇది తెలుగు భాషకు ద్రోహం చేయడం కాదని, మన భాషని పరిపుష్టం చేసుకోవడం అని నా నమ్మకం. లింగ్విస్టిక్స్లోకి వెళ్లకుండా మనం ఎపిడమిక్స్లోకి వెళ్దాం. ప్రారంభించే ముందు ఒక చిన్న క్విజ్, ఒక క్విక్ క్విజ్. నేను ప్రశ్న అడుగుతాను, మీరు మీ సమాధానాలు టెక్స్ట్ ఛానల్లో టైప్ చేయండి. ఆసియా ప్రాంతంలో మొదలైన ఒక పాండమిక్ యూరోప్ దేశాలలో ఉన్న ప్రధాన నగరాలని గజగజా వణికిస్తూ ఎంతో మందిని వ్యాధుల బారిన పడేస్తూ ఎన్నో మరణాలకు కారణమైంది. అగ్రరాజ్యాలు అనుకున్నవి గజగజా వణికిపోతున్నాయి. గొప్ప గొప్ప నాయకులు అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తేశారు. గొప్ప గొప్ప సంస్థలు, అంతర్జాతీయంగా గౌరవాన్ని పొందిన సంస్థలు ప్రశ్నించబడుతూ ఉన్నాయి. మనం దేనిని గురించి మాట్లాడుకుంటా ఉన్నాం? మీ సమాధానం క్విక్గా టెక్స్ట్ చేయగలరా? ఆసియాలో ప్రారంభమైన ఒక పాండమిక్ యూరోప్లోని ప్రధాన నగరాలను వణికిస్తూ ఉంది. చాలా కేసులు, చాలా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. గొప్ప గొప్ప అగ్రరాజ్యాలు గజగజా వణుకుతూ ఉన్నాయి. నాయకులు చేతులు ఎత్తేశారు. అంతర్జాతీయ సంస్థలు ప్రజల ముందు దోషిగా నిలబడ్డాయి. మనం ఏ పాండమిక్ గురించి మాట్లాడుకుంటున్నాం? ఎవరు టైప్ చేసే ఉద్దేశంలో లేరా? నేను యూనివర్సిటీలో పనిచేస్తానండి. టీచర్స్కి ఉండే ఒక జబ్బు ఏంటంటే స్టూడెంట్స్ వింటున్నారా లేదా అని తెలుసుకోవడానికి మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మనం ఇక్కడ ప్రత్యక్షంగా అడిగే అవకాశం లేదు కాబట్టి నేను మిమ్మల్ని టెక్స్ట్ ఛానల్లో టైప్ చేయమంటున్నాను. ఎవరు టైప్ చేయడం లేదు. మోడరేటర్స్ మీరైనా ఏమైనా సహకరించగలరా? ఏమి రాకపోతే ఇంకా మనం వెళ్ళిపోదాం. ఐ జనరల్లీ లవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్. ఎవరన్నా మాట్లాడుతున్నారా? చెప్పండి సార్. సార్ చెప్పండి. ఓకే సార్, మ్యూట్ చేసుకోండి. మనం టైం వేస్ట్ చేసుకోవద్దు దీని మీద. సాధారణంగా మనకి ఇది విన్నప్పుడు నేను కనీసం ఒకళ్ళిద్దరైనా కోవిడ్-19 అని టైప్ చేస్తారేమోనని ఆశించాను. బట్ అయితే బహుశా ఇంకో కారణం ఉండి ఉండొచ్చు. వేదిక. చెప్పండి సార్. ఓ అవునా? సారీ నేను మోడరేటర్స్ టెక్స్ట్ ఛానల్లో ఉన్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మిమ్మల్ని అనుమానించినందుకు, అవమానించినందుకు. కోవిడ్-19 చాలామంది టైప్ చేశారు. నా థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్. రియలీ అప్రిషియేట్ యువర్ అటెంటివ్నెస్. అవును, మనం ఇది వింటే ఇది అచ్చంగా మనకి కోవిడ్-19 లాగానే వినిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు నేను మాట్లాడింది బ్లాక్ డెత్ అనబడే ఒక ప్లేగ్ గురించి. ఇది 1340వ సంవత్సరం, అంటే 14వ శతాబ్దంలో యూరోప్ని అలాగే మొత్తంగా ప్రపంచాన్ని కూడా గడగడ వణికించిన ఒక బ్యాక్టీరియల్ వ్యాధి ఈ ప్లేగ్, బ్లాక్ డెత్. ఖచ్చితంగా మనం ఈరోజు కోవిడ్-19 గురించి ఏ రకమైన డిస్క్రిప్షన్ ఇచ్చుకుంటున్నామో అదే రకమైన లక్షణాలతో అదే రకంగా ప్రపంచాన్ని వణికించిన వ్యాధి 14వ శతాబ్దంలోనే మనం చూసాం. మంగోలియాలో ప్రారంభమైంది. ఆసియాలో మొదలైందని చెప్పాను కదా, అది మంగోలియాలో మొదలయ్యి యూరోప్కి వెళ్ళి పెద్ద ఎత్తున మరణాలకి దారితీసింది. అది ఒక పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని కూడా కలగజేసింది. గొప్ప గొప్ప రాజ్యాలు కూడా కూలిపోయాయి. దీన్ని మళ్ళీ మనం చరిత్రలో ఇంకోసారి దీన్ని చూద్దాము. ఇది ఒక ఉదాహరణకి, ఒక స్టార్టింగ్ కోసం మనం దీన్ని వాడుకున్నాము. చరిత్ర అంతటా ఈవెన్ క్రీస్తు పూర్వం రోజుల నుంచి కూడా మానవ జాతిలో అత్యంత మరణాలని కలగజేసింది అంటువ్యాధులు. యుద్ధాలు కాదు, ప్రకృతి విపత్తులు కాదు, వీటన్నిటికంటే కూడా ఎక్కువ మరణాలను కలగజేసింది అంటువ్యాధులే. రెండో ప్రపంచ యుద్ధంలో ఒక 8.5 కోట్ల మంది చనిపోయారని ఒక అంచనా. అప్పుడున్న ప్రపంచ జనాభాలో అది 3%. కానీ కొన్ని ముఖ్యమైన వ్యాధులు ఎన్ని మరణాలు కలగజేశాయో మీ ముందు ఉంచుతాను. జస్టియన్ ప్లేగ్ అనేది 6వ శతాబ్దంలో ఒక 5 కోట్ల మంది మరణాలకు కారణమైంది. 5 కోట్లు చూస్తే మనకి రెండో ప్రపంచ యుద్ధంలో మృతుల కంటే తక్కువగానే కనిపిస్తుంది. కానీ అప్పుడున్న జనాభాలో సగం మంది మరణించారు ఈ ప్లేగ్కి. జస్టియన్ ప్లేగ్ అనబడే 6వ శతాబ్దంలో వచ్చిన ప్లేగ్కి. అలానే మనం ఇప్పుడు మాట్లాడుకున్న బ్లాక్ డెత్, 14వ శతాబ్దంలో వచ్చిన ఈ బ్లాక్ డెత్ 20 కోట్ల మంది మరణాలకు కారణమైంది. మసూచికం, స్మాల్ పాక్స్ అంటారు, ఇది దాదాపుగా 30 కోట్ల మంది మరణాలకు ఒక 20వ శతాబ్దంలోనే, ఇది 18, 19, 20వ శతాబ్దాలలో ప్రపంచ మానవాడిని పట్టి పీడించిన ఒక పెద్ద పాండమిక్ స్మాల్ పాక్స్ అనేది. ఇది కనీసం ఒక్క 20వ శతాబ్దంలోనే 30 కోట్ల మందిని కబళించిందని ఒక అంచనా. అలానే 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ, ఇది కూడా ఒక 5 నుంచి 10 కోట్ల మంది మరణాలకు కారణమైంది అనేది ఒక అంచనా. సో ఇది మనం చూసినప్పుడు
నిజంగా ఈ ప్రపంచ జనాభా మీద పాండమిక్స్ ఎంతటి భయానకమైన ప్రభావాన్ని చూపించాయనేది మనకి కళ్ళ ముందు ఉంటుంది. పాండమిక్స్ ఎప్పుడు మొదలయ్యాయి? ఇప్పుడు మనం ముఖ్యంగా మన వామపక్ష అభిమానులు పాండమిక్స్ రావడానికి క్యాపిటలిజమే కారణం అని అంటూ ఉన్నాం. అయితే నిజంగా క్యాపిటలిజంతోనే పాండమిక్స్ ప్రారంభమయ్యాయా, అంతకుముందు పాండమిక్స్ లేవా అని ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే, మనిషి వేట మీద ఆధారపడి ఆహారం సంపాదించుకునే రోజుల నుంచి కూడా అంటువ్యాధులు ఉన్నాయి అనేది చరిత్రలో నమోదై ఉంది. ఆ దశ నుంచి 10,000 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే మనిషి వ్యవసాయాన్ని ప్రారంభించాడో, వ్యవసాయం కోసం తన చుట్టూ జంతువుల్ని చేర్చుకున్నాడో, ఆ సందర్భంలో ఈ అంటువ్యాధుల తీవ్రత, దాని ఫ్రీక్వెన్సీ కూడా పెరిగాయి. జూనోసిస్, జంతువుల నుంచి మనుషులకు వచ్చే అంటువ్యాధులు మనిషిని వేధించడం 10,000 సంవత్సరాల క్రితం నుంచినే మొదలైంది. మలేరియా, క్షయ, కుష్ఠవ్యాధి, రకరకాల ఫ్లూ, జలుబులు, మసూచికం, ఇవి మనకి చరిత్రలో తెలిసిన మొదటి అంటువ్యాధులు. అయితే అప్పట్లో ఆ పేరుతో వీటిని వాళ్ళు పిలవలేదు. తర్వాత కాలంలో మనం ఆ పేర్లు పెట్టుకున్నాం. బట్ చారిత్రక పరిశోధనలో మనం ఈ జబ్బులతో అప్పుడు బాధపడ్డారనేది మనం తర్వాత గుర్తించాం. ఇదంతా మెడికల్ హిస్టోరియన్స్, వైద్య చారిత్రకారులు మన ముందుంచిన సత్యాలు. మానవ నాగరికత పెరుగుతూ వస్తున్న కొద్దీ, అలానే వివిధ దేశాల మధ్య వ్యాపారం పెరుగుతున్న కొద్దీ, యుద్ధాలు జరుగుతున్న కొద్దీ ఈ వ్యాధుల తీవ్రత కూడా పెరుగుతూ వచ్చింది. మానవ చరిత్రలో నమోదైన మొదటి అంటువ్యాధి ఎపిడెమిక్ క్రీస్తు పూర్వం 430వ సంవత్సరంలో ఏథెన్స్లో వచ్చింది అనేది మన చరిత్రకారులు నమోదు చేశారు. పెలోపోనేషియన్ వార్, హిస్టరీ స్టూడెంట్స్ దీని గురించి వింటారు. పెలోపోనేషియన్ వార్ అనేది ఆ కాలంలో జరిగింది. సో ఆ యుద్ధంలో ఈ వ్యాధి సంభవించిందని దాన్ని తర్వాత కాలంలో టైఫాయిడ్గా గుర్తించారు. ఇది లిబియా, ఇథియోపియా, ఈజిప్ట్ మీదుగా ఏథెన్స్ లో ప్రవేశించింది అని. స్పార్టన్స్ మొత్తం ఈ దేశాలన్నింటినీ జయించుకుంటూ వెళ్ళారు. మనం కొన్ని సినిమాల్లో కూడా చూసాం. స్పార్టన్స్ తమతో పాటుగా ఈ వ్యాధిని క్యారీ చేశారని. ఆ యుద్ధాలు జరుగుతున్న కాలంలో ఆ రోజు ప్రపంచంలో ఉన్న జనాభాలో దాదాపుగా 3/2 వంతులు ఈ వ్యాధికి మరణించారు అని అప్పుడు నమోదైంది చరిత్రలో. ఏథెన్స్ నగర వాసులు, జనరల్గా ఏథెన్స్ బలమైన సామ్రాజ్యంగా పేరు అప్పటికే, కానీ స్పార్టన్స్ చేతిలో ఏథెన్స్ నగరవాసులు ఓడిపోయారు. ఎందుకంటే వాళ్ళందరూ ఈ వ్యాధి వలన బలహీనం చేయబడ్డారు అని. ఈ రకంగా చరిత్రలో ఒక యుద్ధాన్ని ప్రభావితం చేసిన ఒక అంటువ్యాధి ఈ రకంగా నమోదైంది. ఆ తర్వాత క్రీస్తు శకం 541వ సంవత్సరంలో జూలియన్ ప్లేగ్ అనేది వ్యాపించింది. ఇది జూలియన్ అనబడే ఒక ఎంపరర్ పేరు మీదుగా దీనికి ఆ పేరు పెట్టారు. ఈ ఎంపరరు ప్రపంచాన్ని జయించాలని ఒక సంకల్పంతో యుద్ధాలు చేసుకుంటూ, మనకి శ్రీశ్రీ గారు చెప్పినట్లు అప్పట్లో చరిత్ర అంటే ఏముంది, ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరస్పర హరణోద్యోగం అన్నారు కదా. సో ఆ రకమైన యుద్ధాలు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈజిప్ట్ని జయించారు ఈ జస్టీనియన్ అనే మహారాజు. కాన్స్టాంటినోపిల్ కేంద్రంగా ఆయన బైజాంటైన్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. ఈజిప్ట్ని జయించినప్పుడు ఈజిప్ట్ నుంచి పెద్ద ఎత్తున ధాన్యాన్ని తన సామ్రాజ్యానికి తరలించుకుంటూ ఉండగా, ఆ ధాన్యంతో పాటుగా ధాన్యం తినడానికి ఎలుకలు, ఆ ఎలుకలతో పాటుగా వాటిలో ఆవాసం తీసుకున్న ఫ్లీస్, ఈగలు, అవి ఈజిప్ట్ నుంచి కాన్స్టాంటినోపిల్కి వచ్చాయని, అవి తమతో పాటుగా ఈ ప్లేగ్, బ్యాక్టీరియల్ ప్లేగ్ను తీసుకొచ్చాయని చరిత్రకారులు నమోదు చేశారు. ఇది పెద్ద ఎత్తున మరణాలకు దారితీసింది. దాదాపుగా 3 నుంచి 5 కోట్ల మంది మరణించారని, అంటే అప్పుడున్న ప్రపంచ జనాభాలో సగం మంది ఈ వ్యాధి కారణంగా మరణించారని. అది కాన్స్టాంటినోపిల్కి వచ్చి అక్కడ ఆగలేదు. అక్కడ నుంచి యూరోపు, ఏషియా, నార్త్ ఆఫ్రికా, అరేబియా, ఇట్లా మొత్తం ప్రపంచం అంతా వ్యాపించింది యుద్ధాలతో పాటుగా. సో ఇది ఒక పెద్ద ఎత్తున మరణాలు, ప్రపంచ జనాభాలో సగం మంది మరణించడంతో ప్రళయం ముంచుకొచ్చేసింది. అప్పటికే క్రిస్టియానిటీ వ్యాపిస్తూ ఉంది. క్రిస్టియానిటీ కాన్సెప్ట్ అయిన అపోకాలిప్స్, ఇంకా ప్రళయం, యుగాంతం అంటుంటాం కదా మనం, సో అది వచ్చేసింది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలు క్రిస్టియానిటీ వైపు తమ రక్షణ కోసం చూశారు. క్రిస్టియానిటీ పెరగడంలో ఈ అంటువ్యాధి కూడా ఒక ప్రముఖమైన పాత్ర పోషించింది. 11వ శతాబ్దంలో కుష్ఠవ్యాధి, ఇది చాలా నెమ్మదిగా మిగతా వ్యాధుల్లాగా ఇది ఒకసారి వేగంగా వ్యాపించి పెద్ద ఎత్తున ప్రాణాలను తీసుకునే వ్యాధి కాదు, చిన్నగా వ్యాపిస్తుంది. ఇది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. మరణాల కంటే కూడా ఎక్కువ వ్యాధి ఇన్కెపాసిటేట్ చేస్తుంది. అంటే లిమ్స్ అని పాడైపోయి మనందరికి తెలిసిందే కుష్ఠవ్యాధి.
ఇది అంటుకోవడం ద్వారా ఒకరినొకరు అంటుకున్నప్పుడు వ్యాపిస్తుంది అనేది అప్పుడు కొంతమంది తమ అబ్జర్వేషన్లో గ్రహించారు. దీని మూలంగా ఈ కుష్టు వ్యాధి వచ్చిన వాళ్ళని దూరంగా ఉంచాలి, మిగతా వాళ్ళతో కలవకుండా. ఆ రకంగా కుష్టు వ్యాధి అసైలమ్స్ మొట్టమొదటిసారి ఒక వ్యాధిని సైంటిఫిక్గా ట్రీట్ చేసే ప్రయత్నం మానవాళి చేసింది ఈ 11వ శతాబ్దంతో కలవకుండా ఉండడం ద్వారా ఈ వ్యాధిని నయం చేయొచ్చు అని మానవాళి ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విజయవంతమైంది అనేది వాళ్ళ అనుభవం వాళ్ళకి నేర్పింది. 1347 బ్లాక్ డెత్, ఇందాక మనం మొదట్లో మాట్లాడుకున్న డిసీజ్. ఇది దాదాపు 200 మంది 200 మిలియన్స్ 20 crores 20 కోట్ల మంది ఇందాక అనుకున్న ఆ రోజు ప్రపంచంలో 1/3 ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ దీనికి బలైపోయారని. మంగోలియాలో ప్రారంభమైంది, మనం ఇందాక అనుకున్నట్లుగానే మంగోలియా నుంచి వేగంగా యూరోప్కి స్ప్రెడ్ అయింది. అప్పట్లో ఇంకా దీనికి వ్యాధికి ఏ రకమైన చికిత్స ఏం చేయాలి అనేది వాళ్ళకి అవగాహన లేకపోవడం మూలంగా చనిపోయిన శవాలని తాకడానికి కూడా ప్రజలు భయపడేవాళ్ళు. ఎంతో హిస్టారియన్స్ దీని గురించి డిస్క్రైబ్ చేశారు. కొన్ని రోమన్ పెయింటింగ్స్ కూడా దీని మీద మనం చూస్తాం తర్వాత కాలంలో. చనిపోయిన శవాలను చూడడానికి కూడా ప్రజలు భయపడుతూ డిస్గస్టింగ్గా అట్లా ఫేస్ వికారంగా పెట్టుకుని దూరంగా వెళ్ళిపోతున్న పెయింటింగ్స్ మనం చూస్తాం అనమాట. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఈ రెండు దేశాలు అప్పుడు యుద్ధంలో ఉన్నాయి. ఈ రెండు దేశాలు కూడా ఈ వ్యాధి వలన తీవ్రంగా నష్టపోయి వాళ్ళ చివరికి యుద్ధాన్ని నిలిపేయాల్సి వస్తుంది. అలానే ఈ వ్యాధికి చరిత్రలో ఉన్న ఇంకొక ప్రధానమైన ప్రాధాన్యత ఏంటంటే, బ్రిటిష్ ఫ్యూడల్ సిస్టమ్ని వ్యతిరేకిస్తూ బూర్జువా విప్లవం, మొదటి బూర్జువా విప్లవం ఫ్యూడల్ సిస్టమ్కి వ్యతిరేకంగా ఈ కాలంలోనే జరిగింది. ఈ బూర్జువా విప్లవం రావడానికి కూడా బ్లాక్ డెత్ ఒక ఎంకరేజింగ్ రోల్ ప్లే చేసింది అనేది చరిత్రలో నమోదై ఉంది. ఈ వ్యాధి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ చాలా ఘోరంగా కొలాప్స్ అయిపోయింది. ఫ్యూడల్ ప్రభువులు తమ కింద ఉన్న రైతుల నుంచి ఇంకా ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని డిమాండ్ చేశారు. ఆ వచ్చిన సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రభువులు ఎంతగా ఆ వ్యాధి వల్ల నష్టానికి గురయ్యారో కింద ఉన్న రైతులు కూడా అంతే ఎక్కువగా నష్టానికి గురయ్యారు. సో రైతులను ఒక రకంగా ఆదుకోవాల్సిన ఆ సమయంలో వాళ్ళ మీద ఇంకా ఒత్తిడి పెంచి పెద్ద ఎత్తున లెవీ రూపంలో ధాన్యాలు ఇవ్వాలి అని ఒత్తిడి పెంచడంతో వాళ్ళు అసంతృప్తి మొదలైందని, ఇంకా ఇతర చారిత్రక కారణాలు వాటితో బూర్జువాయిస్ రెవల్యూషన్ కి దారి తీసింది ఈ అసంతృప్తి అనేది. అప్పటికీ కూడా ఈ వ్యాధి గురించి ఎక్కువ సైంటిఫిక్ అవగాహన ఏమీ లేదు. అయితే కొంతమంది అధికారులు, ముఖ్యంగా వెనిస్ నగరంలో గతంలో ఈ కుష్టు వ్యాధిని మనుషులు దూరంగా ఉంచడం ద్వారా కుష్టు వ్యాధిని ఎదుర్కొన్న ఒక అనుభవంతో వెనిస్ నగరంలో ఉన్న అధికారులు ఒక ప్రయత్నం చేశారు. వేరే ప్రాంతాల నుంచి తమ ఓడరేవులకి వస్తున్న విదేశీ యాత్రికుల్ని, విదేశీ వ్యాపారుల్ని కొంతకాలం పాటు దూరంగా ఉంచితే మిగతా వాళ్ళతో కలవకుండా ఈ వ్యాధి రాకుండా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ముందు ఒక 30 రోజుల పాటు వాళ్ళని ఉంచేవాళ్ళు. పోర్ట్లో ఎంటర్ అయ్యగానే వాళ్ళు, ఇప్పుడు మనం క్వారంటైన్ అంటున్నాం కదా, అలా క్వారంటైన్ అనేది వాళ్ళప్పుడు దీంతోనే బ్లాక్ డెత్తోనే మొదలైంది. ఒక 30 రోజుల పాటు మీరు ఒక కన్ఫైన్డ్ ఏరియాలో ఒక రూమ్లో ఉండాలి అని పెట్టారు. 30 days కాబట్టి దాన్ని ట్రైంటినో అన్నారు. అయితే తర్వాత 30 రోజులు సరిపోవడం లేదు, ఇంకా వ్యాధి వ్యాపిస్తుంది అని దీన్ని 40 రోజులకు పెంచారు. 40 రోజులు క్వారంటైనో. ఇప్పుడు మనం వాడే క్వారంటైన్ అనే పదం ఈ బ్లాక్ డెత్ కాలంలో వచ్చిన క్వారంటైనో నుంచి మాకు వచ్చింది. ఆ తర్వాత 1492 15th century ఇది మనకి మర్కాండైల్ క్యాపిటలిజం మొదలైన కాలం. అప్పటిదాకా ప్రధానంగా చూసాం మనం, ఇప్పటిదాకా మనం చర్చించుకున్న ఎపిడెమిక్స్ మనకి ఎక్కడ అమెరికాలో కనిపించలేదు. ఆసియాలో ప్రారంభమై యూరోప్కి వచ్చాయని, యూరోప్ నుంచి మిడిల్ ఈస్ట్కి వెళ్ళాయని, లేదు ఆఫ్రికాలో వెళ్ళాయని ఇది డిస్కస్ చేసుకున్నాం తప్ప ఇప్పటిదాకా మనం అమెరికాలో ఎపిడెమిక్ గురించి డిస్కస్ చేసుకోలేదు. ఎందుకంటే అప్పటికి ఇంకా మన ఈ నావికులు అమెరికాలోకి ఇంకా అడుగు పెట్టలేదు. సో ఈ కాలంలో 1415వ శతాబ్దం చివరిలో తమతో పాటు, ముఖ్యంగా ముందు స్పానిష్ వ్యాపారులు, వీళ్ళు తమతో పాటు అప్పటికే స్పెయిన్లో మనం చాలా కాలంగా చూసిన ఈ ఎపిడెమిక్ ఒక ప్రాంతాన్ని కొంతకాలం పాటు ఇబ్బంది పెట్టిన తర్వాత అది కాన్స్టెంట్గా కొంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్లో ఉండిపోతుంది. దాన్ని అప్పుడు ఎండెమిక్ అంటాం మనం. ఆ ఎండెమిక్కి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్లో రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది బాడీలో. కాబట్టి అది ఇంకా కొత్తగా ఆ ప్రజల్ని పెద్దగా ఇబ్బంది పెట్టదు. కానీ ఎప్పుడైతే ఆ ఎండెమిక్గా ఉన్న రకరకాల డిసీజెస్ని మోసుకొని ఆ స్పానిష్ అండ్ ఇతర యూరోప్ వర్తకులు అమెరికాలో ప్రవేశించారో, అమెరికన్ పాపులేషన్కి అది కొత్త వ్యాధి.
సో ఇమ్యూనిటీ ఉండదు వాళ్ళ శరీరంలో. అట్లా ఇమ్యూనిటీ లేని వాళ్ళ మీద మొట్టమొదటిసారిగా ఈ వ్యాధులు దాడి చేయడంతో అమెరికా ఖండంలో పెద్ద ఎత్తున ఈ ఎపిడమిక్ మరణాలని మనం ఈ కాలంలో చూస్తాం, లేట్ 15th సెంచరీలో. ముఖ్యంగా 1520వ సంవత్సరంలో, అంటే ఎర్లీ 16th సెంచరీలో అజ్టెక్ ఎంపైర్, ఇప్పుడు మెక్సికో ఉన్న ప్రాంతంలో ఉండే సామ్రాజ్యం, అజ్టెక్ సామ్రాజ్యం అనేది, ఈ సామ్రాజ్యం మీద స్పానిష్ దండయాత్ర జరిగింది. స్పెయిన్ వాళ్ళు దండయాత్ర చేశారు దాన్ని ఆక్యుపై చేసుకోవడానికి. ఇందులో వాళ్ళు ఎంటర్ అయినప్పుడు, అజ్టెక్కి స్పానిష్ వాళ్ళు ఎంటర్ అయినప్పుడు 11 మిలియన్ జనాభా ఉంటే, ఈ యుద్ధం ముగిసే నాటికి ముఖ్యంగా ఈ స్మాల్ పాక్స్ వల్ల అండ్ యుద్ధం వల్ల కూడా ఆ జనాభా 1 మిలియన్కి, 11 మిలియన్ నుంచి 1 మిలియన్ అంటే 10 మిలియన్ల పాపులేషన్ ఈ కాలంలో మరణించారు ఈ వ్యాధుల కారణంగా. ప్రధానంగా యుద్ధాల కంటే కూడా వ్యాధులే ఈ కాలంలో ఎక్కువ మందిని లొంగ తీసుకున్నాయి అనేది. ఈ రకంగా స్పానిష్ అండ్ ఇతర యూరోపియన్ కొలనైజేషన్, మర్కాండైల్ క్యాపిటలిజం తనతో పాటు అంటువ్యాధుల్ని అమెరికా కూడా తీసుకెళ్ళింది. 17వ శతాబ్దానికి వచ్చేప్పటికి 1665 ప్రాంతంలో లండన్లో ద గ్రేట్ ప్లేగ్ ఆఫ్ లండన్ అనే ఒక వ్యాధి వ్యాపించింది. దాదాపు ఈ 17వ శతాబ్దం 18వ శతాబ్దం అంతా ఒక 150-200 సంవత్సరాల పాటు ప్రతి 10-15 ఏళ్లకి ఒక పెద్ద ప్లేగ్ పాండమిక్, ఒక ఎపిడమిక్ రావడం, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని పెద్ద ఎత్తున కబలించడం, వచ్చిన ప్రతిసారి జనాభాలో ఒక 20% మంది మరణించేవాళ్ళు అనేది ఒక అంచనా. ఈ వ్యాధికి యానిమల్స్ నుంచి వస్తుందేమో అని ఒక అనుమానంతో పెద్ద ఎత్తున కుక్కలు, ఇతర జంతువులు, తమ చుట్టుపక్కల ఉన్న జంతువుల్ని పెద్ద ఎత్తున చంపేసేవాళ్ళు, కల్లింగ్ అంటాం మనం, చంపేసేవాళ్ళు. అలానే ఇది క్రిస్టియానిటీ బిలీఫ్స్ బలంగా ఉన్న కాలం అది. భగవంతుడి కోపం ఈ వ్యాధి వ్యాపించడానికి కారణం అనే ఒక నమ్మకంతో మా చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం, ఓ స్త్రీ రేపు అని ఇళ్ల మీద రాసేవాళ్ళు. అలాగా ఈ వ్యాధి వ్యాపిస్తున్న కాలంలో లార్డ్ హ్యావ్ మెర్సీ అపాన్ అస్, భగవంతుడా మా మీద దయ చూపించు, మా ఇంట్లో ఎవరిని బలి తీసుకోకు అని చెప్పి గోడల మీద ఎర్ర రంగుతో రాసేవాళ్ళట. అది ఒక భావవాదపు రియాక్షన్ అయితే, ఇంకొక వైపు నుంచి ఈ వ్యాధి ఉన్న వాళ్ళ ఇళ్ళని గుర్తిస్తే ఆ ఇంటికి మిగతా వాళ్ళు వెళ్లకుండా, అలానే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి రాకుండా మనం అడ్డుకుంటే ఈ వ్యాధిని అరికట్టవచ్చు అనే ఒక ఆలోచన కూడా బయలుదేరింది. దాంతో ఏం చేశారంటే, ఏ ఇంట్లో అయితే ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో ఆ ఇంటి ముందు ఒక అక్కడ గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డితో చేసిన ఒక తాడుని ఆ ఇంటి ముందు వేలాడి తీయాలి అనే ఒక నియమం పెట్టుకున్నారు ఆ రోజుల్లో వాళ్ళు. సో ఇది ఒక భౌతికవాద చర్యగా దీన్ని మనం చూడొచ్చు, వ్యాధి నుంచి కాపాడుకోవడానికి ఒక సైంటిఫిక్ అప్రోచ్. తర్వాత 19వ శతాబ్దంలో 1817 ముఖ్యంగా మొదటి కలరా పాండమిక్. వరుసగా 1819, 20 శతాబ్దాల్లో వరుసగా కలరా వ్యాధి పెద్ద ఎత్తున అతలాకుతలం చేసింది. మనం చరిత్రలో చూస్తే ఈ కాలం ఎర్లీ 19th సెంచరీ మర్కండైల్ క్యాపిటలిజం నుంచి ప్రొడక్షన్ క్యాపిటలిజం వైపు గ్రేట్ బ్రిటన్ పరుగులు తీస్తున్న కాలం. ఈ కాలంలో పెద్ద ఎత్తున గ్రామాల నుంచి ఫ్యాక్టరీల్లో పనిచేయడం కోసం ప్రజలు కార్మికులుగా పట్టణాలకు సమీకరించబడ్డారు. వాళ్ళందరూ పట్టణాల్లో ఉన్న మురికివాడల్లో నివసించారు. ఆ మురికివాడల్లో తరచుగా ఈ కలరా ఎపిడమిక్ బయలుదేరేది. ఇది కలరా అసలు యూకేలోకి ఎలా వచ్చింది అంటే, దీనికి ఈ బ్రిటిష్ సోల్జర్స్ దీన్ని క్యారీ చేశారు. వేరే దేశాల్లో వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి క్యారీ చేశారు, అలా యూకేకి వచ్చింది. యూకేలో చాలా వేగంగా స్ప్రెడ్ అయింది అనేది ఒక హిస్టారికల్ అకౌంట్ ఉంది దీని మీద. ఇక్కడ వాళ్ళు ఈ బ్రిటిష్ వాళ్ళు దీనిని స్పెయిన్, ఆఫ్రికా, ఇండోనేషియా, చైనా, జపాన్, ఇటలీ, జర్మనీ, అమెరికా, ఇట్లా ప్రపంచం దాదాపు చాలా దూరం వాళ్ళు కష్టపడి మోసుకెళ్లారు. 150,000 మందికి పైగా ఈ కలరాకి బలైపోయి ఉంటారు అనేది ఒక అంచనా. ఈ కాలంలో ఒక చాలా ఆసక్తికరమైన సంఘటనలు ఈ కాలంలో జరిగాయి. ఇప్పటి వరకు కూడా మనం చూస్తూ వచ్చాం. కొన్ని నమ్మకాల ఆధారంగా జాగ్రత్తలు తీసుకోవటం, లేదు క్వారంటైన్ లాంటి జాగ్రత్తలు తీసుకోవటం మనం చూసాం. ఈ కాలంలో ఇలా వ్యాధిని నివారించే కార్యక్రమాలు కొంత సిస్టమేటిక్గా మొదలైంది. ఇప్పటికీ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ కూడా జరుగుతూ వచ్చాయి ప్యారలల్గా. అయితే ఇంకా మైక్రోస్కోపిక్ స్టడీస్, సూక్ష్మజీవుల్ని సూక్ష్మదర్శినిలో చూసి గుర్తించిన కాలం ఇంకా రాలేదు, ఇంకా తర్వాత వస్తుంది. బట్ దానికంటే ముందుగానే కొన్ని అబ్జర్వేషన్స్ ద్వారా కొంతమంది సోషల్ రిఫార్మర్స్, కొంతమంది వైద్యులు వాతావరణంలో ఉన్న కొన్ని ఫ్యాక్టర్స్ దీనికి కారణం అని గుర్తించి కొన్ని చర్యలు సూచించారు. ముఖ్యంగా ఈ కాలంలో ఎడ్విన్ చాడ్విక్ అనే ఒక సోషల్ రిఫార్మర్, ఆయన ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు 1842.
1842లో ద శానిటరీ కండిషన్ ఆఫ్ ద లేబరింగ్ పాపులేషన్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ 1842. మీలో కొంతమందికి ఒక బల్బ్ వెలిగి ఉండొచ్చు, ఇటువంటి రిపోర్టే ఈ కాలంలో ఇంకొక ఆయన కూడా రిలీజ్ చేశారు అని మాట్లాడుకుందాం దాని గురించి కూడా. ఈ ఎడ్విన్ చాడ్విక్ ఆ ప్రాంతంలో ఉన్న వర్కింగ్ పాపులేషన్, వాళ్ళ ఇళ్లలో, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఉంటున్న నివాస ప్రాంతాల్లో మురుగు పేరుకుపోతుంది, ఇది సక్రమంగా బయటికి వెళ్ళే దారి లేదు, వాళ్ళు తాగే నీళ్లు కూడా కలుషితం అయిపోతున్నాయి, వాళ్ళ మలం, మూత్రం, వాళ్ళు తీసుకునే ఆహారం అంతా అక్కడే జరిగిపోతూ ఉంది, దీని మూలంగా వ్యాధులు ప్రబలుతున్నాయని చెప్పి సీరియస్గా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు ప్రభుత్వానికి. తదనంతర కాలంలో ఈయన పరిస్థితి చాలా గట్టిగా, ఆయన సోషల్ రిఫార్మర్ అనుకున్నాం కదా, ఈయన ప్రభుత్వం మీద కొంత ఒత్తిడి తీసుకొచ్చారు. కార్మికుల్లో కూడా అన్రెస్ట్ మొదలైంది మరణాల పట్ల. అండ్ ఆ కాలంలోనే మరొక ముఖ్యమైన సంఘటన జరిగింది. వీటన్నిటితో 1848లో మొట్టమొదటిసారిగా ప్రపంచ చరిత్రలో ఒక పబ్లిక్ హెల్త్ యాక్ట్ చేయబడింది. ఇంగ్లాండ్ ప్రభుత్వం పబ్లిక్ హెల్త్ యాక్ట్ ఆఫ్ 1848 చేసింది ఈ చాడ్విక్ అండ్ ఇతర అబ్జర్వేషన్స్తో. ఈ చట్టం ప్రకారం మొట్టమొదటిసారి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని తన బాధ్యతగా అంగీకరించింది. మంచినీరు సరఫరా చేయాలని, సీవేజ్, డ్రైనేజ్ లాంటి ఏర్పాట్లు ప్రభుత్వం తన బాధ్యతగా చేయాలని, అది ఎవరింటికి వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం కాకుండా మొత్తం సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీగా ఇది తీసుకోవాలని మొట్టమొదటిసారి ప్రపంచ చరిత్రలో ఇది పెట్టబడింది. అందుకనే కలరా వ్యాధిని ఫాదర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అంటారు. జనరల్గా మనం మదర్, ఫాదర్ అనేది మనుషులకి అట్రిబ్యూట్ చేయడం చూస్తూ ఉంటాం, కానీ కలరా ఈ రకమైన ఒక పబ్లిక్ హెల్త్ అవేర్నెస్కి దారి తీసింది అనే దీంతో కలరాని ఫాదర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అంటారు. అయితే తర్వాత కొంత 1848 తరువాత, దాదాపు ఒక 50 ఏళ్ల తర్వాత దీని గురించి రాసిన ఒక చరిత్రకారుడు ఒక కామెంట్ రాస్తారు. ఈ కామెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఆఫ్ ఇట్స్ గ్రాండ్ ఎయిమ్స్ వర్ కన్సిడరబ్లీ వాటర్డ్ డౌన్ బై ద టైమ్ ఇట్ బికేమ్ ఎ లా, బట్ ఇట్ ఎస్టాబ్లిష్డ్ ఎ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ హెల్త్ అని ఒక హిస్టారియన్ రాస్తారు. అంటే దీనిలో రాసినప్పుడైతే చాలా అంబిషియస్గా చాలా నియమాలు పెట్టుకుని రాశారు, కానీ తీరా ఆచరణలోకి వచ్చేప్పటికి చాలా నీరు గారిపోయాయి అని. ఇది ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అన్నానో ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది 1842లో ఎడ్విన్ చాడ్విక్ రాసిన ఒక రిపోర్ట్ గురించి. ఆ తర్వాత కథలోకి ఇప్పుడు మనకి ఒక కథానాయకుడు ప్రవేశిస్తారు. 1845 ఫ్రెడరిక్ ఏంగిల్స్. ఆయన మనకు తెలుసు ఏంగిల్స్ స్టోరీ. వాళ్ళ ఫాదర్ జర్మనీలో ఒక క్యాపిటలిస్టు, ఆయనకి యూకేలో ఒక టెక్స్టైల్ మిల్ ఉంది, దానిలో చూడమని చెప్పి పంపిస్తారు ఏంగిల్స్ని. ఆయన ఇక్కడికి వచ్చి చదువుకోమని పంపించిన పిల్లోడు చదువుకోకుండా సినిమాలు చూస్తూ తిరిగినట్లు మన ఏంగిల్స్. ఈయన వేరే రకం. ఈయన అరిస్టోక్రాట్ ఫ్యామిలీస్తో కలిసి కాలక్షేపం చేయకుండా తన చుట్టూ ఉన్న పేదలు, కార్మికులు ఎలా బాధపడుతున్నారో చూసి చలించిపోయి వాళ్ళ జీవితాలను దగ్గరగా అధ్యయనం చేయాలని వాళ్ళ మురికివాడలకు వెళ్ళి ఆయన ఒక రిపోర్ట్ పబ్లిష్ చేస్తారు 1845. సో విలియం చాడ్విక్ రిపోర్టు 1842లో వస్తే, ఫ్రెడరిక్ ఏంగిల్స్ రిపోర్టు 1845లో వస్తుంది. ఒక చోట రాస్తారు ఏంగిల్స్ విలియం చాడ్విక్ రిపోర్ట్ని కూడా రిఫర్ చేశారు అని. ఏంగిల్స్ రాసిన రిపోర్టు మనందరికీ తెలుసు, ద కండిషన్ ఆఫ్ ద వర్కింగ్ క్లాస్ ఇన్ ఇంగ్లాండ్. దీనిలో ఆయన వాళ్ళ జీవన పరిస్థితులు, వాళ్ళ దైన్యం, వాళ్ళ ఘోరమైన జీవితం, వీటన్నిటితో పాటుగా వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి కూడా రాస్తారు. ఆయన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ హ్యాస్ మేడ్ వర్కర్స్ వర్స్ ఆఫ్ అంటాడు. గతంలో గ్రామాల్లో ఉన్నప్పుడు వాళ్ళు కనీసం ఆరోగ్యంగా జీవించేవాళ్ళు, పట్టణాలకు వచ్చిన తర్వాత ఈ మురికివాడల్లో జీవిస్తున్నారు. జీతాలు పెద్దగా పెరగలేదు, కానీ వాళ్ళ జీవన పరిస్థితులు మాత్రం చాలా దయనీయంగా అయిపోయాయి. ముఖ్యంగా లివర్పూల్, మాంచెస్టర్ లాంటి నగరాల్లో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలతో పోలిస్తే మరణాల సంఖ్య చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది, ప్రజల జీవన ప్రమాణం తగ్గిపోయింది, చిన్నపిల్లల మరణాలు పెరిగాయి. ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా ఆయన ఈ రిపోర్ట్లో రాస్తారు. సో 1848లో పబ్లిక్ హెల్త్ యాక్ట్ రావడం వెనక ఎడ్విన్ చాడ్విక్ లాంటి సోషల్ రిఫార్మర్స్ కృషి, ఫ్రెడరిక్ ఏంగిల్స్ రాసిన నివేదిక, వీటన్నిటి మూలంగా కార్మికుల్లో మొదలైన చర్చలు, అసంతృప్తి, ఇవన్నీ కలిసే ఈ చట్టానికి దారి తీశాయి అనేది తర్వాత కాలంలో మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఈ 1848లో పబ్లిక్ హెల్త్ యాక్ట్ రావడం అనేది అంత ఈజీగా ఏం జరగలేదు. ఒక ఇంట్రాస్పెక్షన్ మొదలైంది పెట్టుబడిదారుల్లో. ఈ కలరా వ్యాధి అనేది మురికివాడల్లో మొదలైన మురికివాడల్లోనే ఆగదు, ఖచ్చితంగా ఇది మనకు కూడా వ్యాపిస్తుంది, దీని మూలంగా అందరికీ నష్టం జరుగుతుంది. రెండోది, మనకి ఈ మురికివాడల్లో పెద్ద ఎత్తున మరణాలు జరగడం మూలంగా మన ఫ్యాక్టరీలో పనిచేయడానికి అవసరమైన వర్కర్స్ తగ్గిపోతూ ఉన్నారు. ఈ మరణాలకు భయపడి కొత్తగా వర్కర్స్ రావడానికి కూడా భయపడతా ఉన్నారు. కాబట్టి మనం దీన్ని అడ్డుకోవాలి అని ఒక సెక్షన్ ఆఫ్
క్యాపిటలిస్ట్ ప్రతిపాదించారు. ఇది ప్రభుత్వం తన బాధ్యతగా తీసుకోవాలి, మనందరం ట్యాక్సులు కట్టి ప్రభుత్వం దగ్గర నిధులు పోగేలాగా చూడాలి, ఆ ట్యాక్స్ బేస్డ్ ఇన్కమ్స్తో పబ్లిక్ హెల్త్ని గవర్నమెంట్ తన బాధ్యతగా స్వీకరించాలి అని. కానీ ఈ క్యాపిటలిస్ట్లో మరో సెక్షన్ దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. లేదు లేదు, ఇట్లా చేస్తే మన లాభాలు తగ్గిపోతాయి, మనం దీన్ని ఎలాగా సహించేది లేదు, దిస్ ఈజ్ ఏ రిట్రోగ్రేడ్ యాక్షన్ అని చెప్పి. బట్ చివరికి ఈ పెనుగులాటలో ఒకవైపు నుంచి ప్రజల నుంచి కార్మికులు పెరుగుతున్న అసంతృప్తి, రెండో వైపు నుంచి నివేదికలు, మూడో నుంచి క్యాపిటలిస్ట్లోనే కొంతమంది సెక్షన్స్ చేసిన ఒత్తిడి, దీని మూలంగా చివరికి 1848 పబ్లిక్ హెల్త్ యాక్ట్ పాస్ అవుతుంది. కానీ మనం ముందే అనుకున్నట్లు, ఇంతకుముందు చూసినట్లుగా తీరా అది అమల్లోకి వచ్చేప్పటికి దానిలో ఉన్న యాక్ట్ ఏమో చాలా అంబిషియస్గా ఉంటుంది, కానీ ఆ తర్వాత దాని ఆచరణ చూస్తే నీరు గారిపోతుంది. సో ఈ మొత్తం గమనించి ఏంగిల్స్ ఒక కామెంట్ చేస్తారు తర్వాత కాలంలో, ఆయన రిపోర్ట్లో కాదు. ఎక్స్పర్ట్ కమిటీల గురించి ఆయన ఒక మాట అంటారు. ఈ ఎక్స్పర్ట్ కమిటీలలో ఎక్స్పర్ట్స్ చాలా సిన్సియర్గా పరిశోధన చేస్తారు, వాళ్ళు చాలా ప్యాషనేట్గా పనిచేస్తారు, ఇదంతా మారిపోవాలని కోరుకుంటారు మనస్ఫూర్తిగా, ప్రభుత్వానికి చాలా పకడ్బందీగా తమ రికమెండేషన్స్ ఇస్తారు, కానీ ఆచరణలో జరిగేది ఏంటంటే ఇవి నీరు గారిపోతాయి అని. మనం 1869లో జర్మనీలో ఇటువంటి ఒక ఎక్స్పర్ట్ రిపోర్ట్ చూస్తాం. డాక్టర్ ఎమిల్ సాక్స్ అనే ఆయన ద హౌసింగ్ కండిషన్స్ ఆఫ్ ద వర్కింగ్ క్లాసెస్ అండ్ దేర్ రిఫార్మ్ అనేది, ఆయన ప్రముఖంగా ఏంగిల్స్ ఈ నివేదిక గురించి, దాని తర్వాత జర్మనీలో జరిగిన మార్పుల గురించి చర్చిస్తూ ఈ మాట అంటారు. నిజానికి మనకి ఈ రోజు కూడా ఇది కనిపిస్తుంది. శ్రీనాథ్ రెడ్డి కమిటీ పేరుతో, లేకుంటే సుజాతారావు కమిటీ పేరుతో రకరకాల కమిటీలు వేయడం ప్రభుత్వాలు, ఆ కమిటీలు పెద్ద ఎత్తున ప్రజల మధ్య తిరిగి వాళ్ళ నుంచి విజ్ఞప్తులు తీసుకొని చాలా పరిశోధించి పేజీలు నివేదిక ఇవ్వడం, చాలా సిన్సియర్గా ఇస్తారు వాళ్ళ నివేదిక. ఆ నివేదికలో ఎంతవరకు అమలు జరుగుతుందని తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండదు. అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మొదలైన మొదటి రోజుల నుంచి 19వ శతాబ్దపు కాలం నుంచి ఈ కాలం వరకు కూడా నివేదికలు ఇస్తూనే ఉన్నారు, దాన్ని మాత్రం అమలు జరపడం లేదు. తర్వాత 1840లో కలరా వ్యాధి. ఈ కలరా కూడా ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కిల్లర్స్ ఆఫ్ లండన్లో 1854లో ఒక కలరా ఎపిడమిక్ అవుట్బ్రేక్ వచ్చినప్పుడు జాన్ స్నో అనే ఒక డాక్టర్ ఆయన దీని మీద పరిశోధన చేస్తారు. అప్పటి వరకు దాన్ని మయాస్మా థియరీ అనేది ఒకటి ఉండేది, అంటే వాతావరణంలో ఉన్న బ్యాడ్ ఎయిర్, చెడు గాలి పీల్చడం వల్ల కలరా వస్తుంది అని ఒక నమ్మకం ఉండేది సొసైటీలో. కానీ స్నో తన పరిశోధనలతో అది కంటామినేటెడ్ వాటర్, కాలుష్యమైన నీళ్ల వల్ల అది స్ప్రెడ్ అవుతుంది అని కనుక్కున్నారు. ఇదంతా చేసినందుకు ఒక చరిత్రకారుడు ఆయన్ని మెడికల్ షెర్లాక్ హోమ్స్ అనే పేరుతో ఆయన డిస్క్రైబ్ చేస్తాడు. అది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ, మనం వీలైతే ఇంకోసారి ఎప్పుడన్నా అది చేసుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆయన ఎలా కనుక్కున్నారు అనేది. చివరికి ఆయన చేసిన చర్యల మూలంగా నీటి ద్వారానే కలరా వ్యాపిస్తుంది అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అప్పటికి ఇంకా నీటిలో ఉన్న ఈ విబ్రియో కలరా అనే సూక్ష్మజీవిని మైక్రోస్కోప్లో ఐడెంటిఫై చేయడానికి ముందే ఈయన తన ఎపిడమలాజికల్ స్టడీస్ ద్వారా గుర్తిస్తారు నీటిలో ఉన్న కాలుష్యాలే ఒక కలుషితం దీనికి కారణం అనేది. అప్పటి నుంచి నీటిని శుభ్రం చేయటం, నీటిని ప్రభుత్వమే సరఫరా చేయటం, అప్పటిదాకా ఈ నీరు సప్లై అనేది ప్రభుత్వాల చేతిలో కాకుండా ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉండేది. అప్పటి నుంచి ఇది ప్రభుత్వం తన బాధ్యతగా తీసుకోవడం మొదలు పెడుతుంది. తర్వాత 1918 స్పానిష్ ఫ్లూ. ఇప్పుడు ఈ COVID-19 నేపథ్యంలో స్పానిష్ ఫ్లూ గురించి మనం కొంత ఎక్కువగా మాట్లాడుకున్నాం, మీడియా కొంత ఎక్కువగా దీన్ని రిపోర్ట్ చేసింది. అంటే ఈ రెండు కూడా కొంత సిమిలారిటీ ఉన్న ఫ్లూస్ కాబట్టి. ఇది 1918, 19 2 సంవత్సరాల పాటు ప్రజల్ని ఇబ్బంది పెట్టింది. ఇది 3 వేవ్స్గా వచ్చింది. మనం చూస్తున్నాం కదా ఇప్పుడు సెకండ్ వేవ్ అనే చర్చ దేశంలో మొదలైంది. లాక్డౌన్ 4.0 తర్వాత సెకండ్ వేవ్ వస్తుంది అనేది. అట్లా ఈ ఫ్లూ 3 వేవ్స్గా వచ్చింది. మొత్తం 50 కోట్ల మంది ప్రజలు 50 కోట్ల మంది ప్రపంచంలో ఈ వ్యాధి బారిన పడితే 5 కోట్ల మంది మరణించారని ఒక అంచనా. రెండో వేవ్లో ఎక్కువ మంది మరణించారు. ఈ రెండో వేవ్లో ఎక్కువ మంది మరణించడం అనేది ఇప్పుడు మన ప్రజారోగ్య నిపుణుల్ని కలవరపరుస్తున్న అంశం. మొదటి వేవ్ తగ్గడానికి వస్తుంది. ఈ దశలో కానీ ప్రజలు జాగ్రత్తగా లేకపోతే, ప్రభుత్వాలు లాక్డౌన్ విరమించాయి, ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోకుండా లాక్డౌన్ విరమిస్తే, అంటే తమ ఆసుపత్రులని పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ని రెడీ చేసుకోకుండా లాక్డౌన్ విరమిస్తే ఈ స్పానిష్ ఫ్లూ లాగా సెకండ్ వేవ్లో ఎక్కువ మంది చనిపోతే ఇబ్బంది పడతామనే ఒక భయం ప్రజల్లో ఉంది. దీన్ని ఇక్కడ పబ్లిక్ హెల్త్ స్ట్రాటజీస్లో ఇది ఒక రకమైన ఒక మార్పులకి దారితీసింది. అది దేశాలు సర్వీలెన్స్, ఈ పబ్లిక్ హెల్త్ సర్వీలెన్స్ అనే ఒక కాన్సెప్ట్ దీని తర్వాత మొదలైంది. అలానే ఈ
మనం గమనిస్తే 1920, 1918, 20 ఇది రష్యన్ విప్లవం కూడా జరిగిన కాలం. ఈ పాండమిక్ దీంతో పాటుగా అప్పటికే రష్యన్ విప్లవం, రష్యాలో ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని, ప్రభుత్వ విద్యని, ప్రజల సంక్షేమాన్ని తన బాధ్యతగా ప్రకటించడం, ఇవన్నీ ఏకకాలంలో జరిగిన నేపథ్యం. ఇంకా ప్రభుత్వాలు మొత్తంగా ప్రజల ఆరోగ్యాన్ని తమ బాధ్యతగా తీసుకోకపోతే ఇటువంటి ఎపిడమిక్స్, పాండమిక్స్ నుంచి ప్రజలు బతికి బట్టగట్టడం సాధ్యం కాదు అనే ఒక వాదన పెద్ద ఎత్తున ప్రపంచం అంతా వ్యాపించడానికి, తద్వారా ప్రభుత్వం ఆరోగ్య బాధ్యతలు తీసుకోవాలి అనే ఒక వాదన రావడానికి ఈ స్పానిష్ ఫ్లూ దారితీసింది. ఇది మన కథలో రెండో కథానాయకుడు వ్లాదిమిర్ లెనిన్ ఈ కాలంలో రష్యన్ విప్లవం విజయవంతమైన తర్వాత ఈ స్పానిష్ ఫ్లూతో నిమిత్తం లేకుండా రష్యన్ విప్లవ స్ఫూర్తి, సోషలిస్టు స్ఫూర్తితో అక్కడ ప్రభుత్వం ఆ ప్రజల ఆరోగ్యాన్ని తన బాధ్యతగా, ప్రపంచంలో మొట్టమొదటి సోషలైజ్డ్ మెడిసిన్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని తన బాధ్యతగా తీసుకోవటం ఈ కాలంలో జరుగుతుంది. దాని ప్రభావంతో తర్వాత చాలా మొదటి దశలో తూర్పు యూరోప్ దేశాలు, ఆ తర్వాత ఇంకా ఇతర పెట్టుబడిదారీ దేశాలు కూడా ఏదో ఒక మేరకు ప్రజారోగ్యాన్ని తన బాధ్యతగా ప్రకటించాల్సి వస్తుంది. 1948లో ఇంగ్లాండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ అనే ఒక ఏర్పాటుకు కూడా దారితీస్తుంది ఇది. ఆ తర్వాత మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది 1981లో వచ్చిన HIV ఎయిడ్స్. ఇది 1920 ప్రాంతంలో హైతీ, ఆఫ్రికాలో మొదలై ఉంటుందని, అక్కడ నుంచి హైతీకి 1960 ప్రాంతంలో వ్యాపించి ఉంటుందని, అక్కడ నుంచి అమెరికాకి 1970లో వ్యాపించి ఉంటుందనేది తర్వాత మెడికల్ హిస్టారియన్స్, మెడికల్ ఎపిడమియాలజిస్ట్ అన్నారు. బట్ మనకి ప్రపంచానికి ఈ వ్యాధి పరిచయం అయింది 1981లో అమెరికన్ గే కమ్యూనిటీస్లో ఈ వ్యాధి వచ్చినప్పుడు ప్రపంచానికి పరిచయం అయింది. ఇప్పటి వరకు 3.5 కోట్ల మంది ప్రజలు ఈ వ్యాధి కారణంగా మరణించుంటారనేది ఒక అంచనా. COVID-19లోకి వెళ్ళడానికి ముందు మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది 2003 సార్స్ గురించి. ఈ సార్స్ చైనాలో ప్రారంభమైంది. ప్రపంచంలో దాదాపు 8,000 కేసులు, 700 మరణాల వరకు నమోదై ఉంటాయనేది 2003 సార్స్ ఒక రకంగా ప్రపంచాన్ని హెచ్చరించింది ఈ వైరల్ అవుట్ బ్రేక్స్ గురించి. అప్పుడు కూడా చైనా మీద విమర్శలు వచ్చాయి, అది తక్షణం స్పందించలేదు అనేది. సో మిత్రులారా, ఇది మనకి పాండమిక్స్ గురించిన చరిత్ర, ఆ కాలంలో రాజకీయ ఆర్థిక అంశాల మీద అవి చూపించిన మార్పులు. ఇంకా మనం COVID-19కి వస్తే, COVID-19 ఆరిజిన్ మీద మనకు తెలుసు రకరకాలైన కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. కానీ సైంటిఫిక్ కమ్యూనిటీ ఆమోదించింది వుహాన్లో ఉన్న వెట్ మార్కెట్లో అది గబ్బిలాల నుంచి పాండోలిన్ అనే ఒక క్షీరదానికి అక్కడి నుంచి మనుషులకి జంప్ అయిందని, ఇది సహజంగా వైరస్లో వచ్చిన మ్యూటేషన్ కారణంగా వచ్చింది అని. ఇదొక వైడ్లీ యాక్సెప్టెడ్ కాన్సెప్ట్ అయితే, కొంతమంది ప్రత్యామ్నాయ ఆరోగ్య పరిశీలకులు, గ్రెయిన్ అనబడే ఒక NGO, ఇంకా కొన్ని చేస్తున్న ఒక విశ్లేషణ ఏంటంటే, ఇది వెట్ మార్కెట్లో వచ్చింది కాదు, వెట్ మార్కెట్లో వచ్చింది అనేదానికంటే కూడా చైనాలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెరుగుతున్న కార్పొరేట్ పిగ్ ఫార్మ్స్లో మొదలైంది అని చెప్తున్నారు. దానికి వాళ్ళు చాలా ఆధారాలు కూడా చూపిస్తూ ఉన్నారు. అయితే కారణం ఏదైనా, సార్స్ 2003 సార్స్లో చైనా ఎదుర్కొని విమర్శలు ఈ కాలంలో ఎదుర్కొంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, లీవెన్ లియాంగ్ అనే డాక్టర్ మరణించడం, మరణానికి ముందు ఆయన్ని కొంత అక్కడ గవర్నమెంట్ హెరాస్ చేసింది అనే ఒక వాదనలు, ప్రపంచ ఆరోగ్య సంస్థకి చైనా లేటుగా దీన్ని రిపోర్ట్ చేసింది అనే వాదనలు, దాంతోపాటుగా ఇవన్నీ ఒక కారణాలు అయితే, మనం గుర్తించాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే ట్రేడ్ వార్. ఈ మధ్యకాలంలో ప్రపంచ వాణిజ్యంలో చైనా ఆధిపత్యం పెరగడాన్ని సహించలేని దేశాలు, ముఖ్యంగా అమెరికా నాయకత్వంలో, అలానే ప్రపంచంలో 2003 లేని ఒక పరిణామం ఇప్పుడు ఉన్నది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా మితవాద ప్రభుత్వాలు, అమెరికాలో, ఇండియాలో, బ్రెజిల్లో అధికారంలో ఉన్న మితవాద ప్రభుత్వాలు వ్యాధి సంక్షోభ నివారణ కంటే కూడా దీన్ని దోషాన్ని చైనా మీద నెట్టడానికి ఎక్కువ ఉత్సాహం చూపించారు. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక సమావేశాలు జరుగుతున్నాయి, యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్. దానిలో కూడా ఇది పెద్ద చర్చ నడుస్తూ ఉంది. ఇది ఈ పాండమిక్స్ పెట్టుబడిదారీ విధానాన్ని ఎలా ప్రభావితం చేశాయో మనం ఇప్పటికీ చూసాం. కొన్ని పబ్లిక్ హెల్త్ యాక్ట్ రూపంలో అది కొంత వెల్ఫేర్ స్టేట్గా వస్తూ వచ్చింది. ఈ మ్యూచువల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. పాండమిక్స్ని పెట్టుబడిదారీ విధానాన్ని ప్రభావితం చేసాయి, పెట్టుబడిదారీ విధానం పాండమిక్స్ని ప్రభావితం చేసింది. వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చింది, హౌసింగ్ ఇచ్చింది. అయితే గ్రాడ్యువల్గా రష్యా కూలిపోయిన తర్వాత, ప్రచన్న యుద్ధం ముగిసిన తర్వాత, ఇంకా సామ్రాజ్యవాదానికి ఎదురు లేదు అనుకున్న తర్వాత నెమ్మదిగా నియోలిబరల్ పాలసీస్ ప్రపంచాన్ని మొత్తాన్ని డామినేట్ చేయడం మొదలైన తర్వాత క్లియర్గా ప్రజారోగ్య సూచికలు పడిపోవడం మొదలైంది. అదే కాలంలో ఈ ప్రభుత్వాలు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద, ఆరోగ్య రంగం మీద ఖర్చులు తగ్గించడం, గ్లోబల్ ట్రేడ్ పెరగటం, కన్జ్యూమరిజం, టూరిజం పేరుతో ట్రావెల్ పెరగటం,
అలానే ఫార్మింగ్, రైతుల చేతిలో ఫార్మింగ్ కాస్త ఇండస్ట్రియల్ ఫార్మింగ్గా మారటం, రైతులు తమ పెరట్లో పెంచే లైవ్ స్టాక్ జంతువులు స్థానంలో కార్పొరేట్ ఫార్మ్స్ రావడం, మనం స్వైన్ ఫ్లూ 2009లో వచ్చిన స్వైన్ ఫ్లూ కూడా పందుల ఫార్మ్స్లోనే వచ్చిందనేది ఒక వాస్తవం. ఈ రకంగా క్యాపిటలిస్ట్ డెవలప్మెంట్ పాండమిక్స్ రావడానికి కావాల్సిన ఒక గ్రౌండ్ని సిద్ధం చేసింది అనేది మన ముందున్న ఒక వాస్తవం. అయితే ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే కోవిడ్-19 పెట్టుబడిదారీ విధానాన్ని ఏ రకమైన మలుపు తిప్పనుంది అనేది. మనకి ప్రధానంగా 3 రకాలైన స్రవంతులు కనిపిస్తూ ఉన్నాయి ఈ చర్చలో. మిత్రులారా, చివరి పార్ట్ మనం అయితే ఇది చెప్పే ముందు నేను మీతో చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు ఒక పబ్లిక్ హెల్త్ అనాలిసిస్ నేను మీకు ఇచ్చాను. ఇది కొంత సిస్టమ్ మీద క్యాపిటలిస్ట్ అనాలిసిస్. ఐఎమ్ నాట్ రియలీ అన్ ఎక్స్పర్ట్ ఆన్ దిస్, బట్ నేను పరిశీలించిన మేరకు ఒక అబ్జర్వేషన్ మీ ముందు ఉంచుతాను. చర్చల్లో ఈ మిత్రులు మీ సమాధానాలు, మీ ప్రశ్నలు, మీ అభిప్రాయాలతో దీన్ని పరిపుష్టం చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది ఒక 3 స్రవంతులు మనం గమనిస్తున్నాం ప్రపంచంలో. ఒకటి, ట్రెడిషనల్ క్యాపిటలిజం ద్వారానే ఈ సంక్షోభాన్ని అధిగమించగలం అని భావించేవాళ్ళు. వీళ్ళలో ఒక ఉదాహరణ బ్రియాన్ వాల్ష్ అనే ఆయన. తర్వాత పోస్ట్ క్యాపిటలిజం కొనసాగాలి, అయితే ఇప్పుడున్న పద్ధతిలో కాకుండా కొంత వెల్ఫేర్ ఫేస్తో, సంక్షేమం ముఖంతో ముందుకు రావాలి. కొన్ని ప్రజలకి 2008లో ఇచ్చిన బెయిల్అవుట్ లాగా మళ్ళీ కార్పొరేట్స్కి ఉపయోగపడే బెయిల్అవుట్స్ కాకుండా ప్రజల్లో ఉన్న కొనుగోలు శక్తి పెంచేలాగా బెయిల్అవుట్స్ ఇవ్వాలి అని చెప్పేది. మరియానా మజుకాటో అనే ఒక ఆర్థికవేత్త, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్లో ఎకనామిక్స్ ప్రొఫెసర్, ఈమె ఈ స్రవంతికి ఒక ఉదాహరణ. 3వ స్రవంతిలో ఇది ఇంకా క్యాపిటలిజం అంతానికి దారితీస్తుంది అని నమ్మేవాళ్ళు వీళ్ళు డేవిడ్ హార్వే, పాల్ మ్యాసన్, స్లావోస్ జిజెక్ లాంటి వాళ్ళు ఈ స్రవంతిలో ఉన్నారు. బ్రియాన్ వాల్ష్ మనం చెప్పాము ట్రెడిషనల్ క్యాపిటలిస్ట్ సిస్టంలో ఆయన ఏమంటాడంటే, ఇటువంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే పెద్ద ఎత్తున వ్యాక్సిన్ల మీద మనం పెట్టుబడి పెట్టాలి. అయితే వ్యాక్సిన్ డెవలప్ చేసేటప్పుడు ఆ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ సహజంగానే కోరుకుంటాయి కదా తమ లాభాలు ఉండాలని. కానీ ఈ పాండమిక్స్తో ఉన్న సమస్య ఏంటంటే, ఒకసారి పాండమిక్ పీక్ దాటిందంటే ఈ వ్యాక్సిన్ ఇంకా మార్కెట్ వాల్యూ ఉండదు. అందుకని మనం ఏం చేయాలంటే, ప్రభుత్వాలన్నీ కొంత నిధిని సమకూర్చి ఈ వ్యాక్సిన్ కంపెనీలకి లాభాలు తగ్గకుండా, ప్రజలు వాడినా వాడకపోయినా, పాండమిక్ ఉన్నా లేకపోయినా ఈ కంపెనీలకి లాభాలు వచ్చేలాగా చూడాలి. ఆ రకంగా మనం దీన్ని పరిష్కరించుకోవాలి అని సూచించేవాళ్ళు. ఇది ఒక ఉదాహరణ చెప్తున్నాను. తర్వాత మరియానా మజుకాటో అనుకున్నాం. ఈమె వీళ్ళందరూ కోరేది ఏంటంటే, కొంత క్యాపిటలిజం మానవ ముసుగేసుకొని, కొంత వైరస్ ఎలా అయితే మ్యూటేట్ అయ్యి తన మనుగడ కొనసాగిస్తుందో, క్యాపిటలిజం కూడా అవసరమైతే కొంత మ్యూటేట్ అయ్యి తన మనుగడ కొనసాగించాలి అని కోరు. వీళ్ళు సజెస్ట్ చేస్తున్న స్కీమ్స్ మనీ ట్రాన్స్ఫర్. ఇప్పుడు అమెరికాలో చూసాం మనం, పెద్ద ఎత్తున మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ వచ్చింది. అలానే బ్యాంకులు ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వాలని, నేషనలైజింగ్ సర్టైన్ ఇండస్ట్రీస్ మనం చూసాం. స్పెయిన్ అండ్ ఐర్లాండ్ ప్రభుత్వాలని హాస్పిటల్స్ నేషనలైజ్ చేశాయి. అలా నాన్ ప్రాఫిట్ మేకింగ్ ఇండస్ట్రీస్ ఏమన్నా ఉంటే అవి నడపటం పెట్టుబడిదారులు వయబుల్ కాదనుకుంటే అవి ప్రభుత్వాలే నడపాలి. స్టేట్ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రన్నింగ్ దీస్ థింగ్స్ అనేది. 3వ స్రవంతి ఎండ్ ఆఫ్ క్యాపిటలిజం అని చెప్పేవాళ్ళు. స్లావోస్ జిజెక్ ఒక పుస్తకం రాశారు. ఆయన ప్రశ్నిస్తున్నారు, మనం నిర్ణయించుకోవాలి ఇప్పుడు బార్బరిజం వైపు వెళ్ళాలా, సోషలిజం వైపు వెళ్ళాలా అనేది. అయితే ఆయన చెప్తాడు, చైనాలో ఉన్న ఒక రహస్యమైన నిర్ణయాలు తీసుకునే సోషలిజం కానక్కర్లేదు. సోషలిజం అంటే అది ప్రజల భాగస్వామ్యంతో నడిచే సోషలిజంగా ఉండొచ్చు అని ఒక మంచి ఆశావహమైన చిత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. అలానే డేవిడ్ హార్వే పోస్ట్ క్యాపిటలిజంలో వీళ్ళు చెప్తున్న సూచనలు ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ నథింగ్ బట్ సోషలిజం కదా. గతంలో పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు అసలు స్టేట్ రోల్ తీసుకోవాలి అంటేనే అదొక పెద్ద పాపం అని భావించేవాళ్ళు. అట్లాంటిది వాళ్ళు ఇప్పుడు స్టేటే ముందుకు రావాలంటున్నారు. సో లాంగ్ టర్మ్లో ఇది క్యాపిటలిజం బలహీనపడడానికి, ప్రజల తిరుగుబాట్లతో సోషలిజం రావడానికి దారి తీస్తుంది అనేది వాళ్ళ అంచనాగా ఉంది. సో ఇలా రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. బట్ మనం చూస్తూ ఉన్నాం ఈ త్రూఅవుట్ ద హిస్టరీ ఎన్ని సంక్షోభాలు వచ్చినా కానీ క్యాపిటలిజం కొంత సృజనాత్మకంగా తన పట్టును నిలుపుకుంటూ ఉంది. అవసరమైతే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే విజేత అంటాడు కదా ఎంఎస్ నారాయణ. ఆ తరహాలో క్యాపిటలిజం కూడా ఎక్కడ అవసరమైతే ప్రజల్లో ఎక్కువ అసంతృప్తి ఉందనుకున్నప్పుడు కొంత సంక్షేమ ముఖంతో, ప్రజల్లో పెద్దగా చైతన్యం లేదనుకున్నప్పుడు మితవాద ముఖంతో ఇలా ప్రజల మీద తన సవారీ కొనసాగిస్తూ ఉంది. అండ్ ప్రపంచంలో ఉన్న ఈ పురోగామి శక్తులు, కార్మిక వర్గ బలాబలాలు, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ బలాబలాలు ఇవన్నీ చూసినప్పుడు ఇది అంత ఈజీగా ఉండబోదు క్యాపిటలిజం అంతం అనేది మనకు అర్థం. ముఖ్యంగా ఇండియాలో, ప్రపంచంలో చాలా చోట్ల సంక్షేమ పథకాలు అమలు చేసినా కానీ ఇండియాలో సంక్షేమ పథకాలు అమలు చేయని ఒక నేపథ్యం మనం చూసాం. మైగ్రెంట్ లేబర్స్ మీద అత్యంత దారుణంగా రిప్రెషన్ వాళ్ళ జరుగుతుంది మనం చూసాం. ఒక మిత్రుడు చెప్పాడు, ప్రభుత్వం ఏమిస్తుంది అంటే ప్రజలకి భాషను ఇస్తుంది, కార్పొరేట్కి పోషణ ఇస్తుంది, భక్తులకి ఇమోషన్ ఇస్తుంది అని.
సో ఆ రకమైన రాజకీయాలు మన దేశంలో జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే చైతన్యపూరితమైన కార్మిక వర్గం, చైతన్యపూరితమైన ప్రజల ఉద్యమాలు లేని కారణంగా ఉంది. ఇక్కడ ఈ కరోనా సంక్షోభం అనంతర కాలంలో మరింత రిప్రెషన్ పెరుగుతుందని, ప్రజల హక్కులు మరింతగా హరించబడతాయని, ముఖ్యంగా కార్మిక వర్గం హక్కులు మరింతగా హరించబడతాయనే దానికి స్పష్టమైన సంకేతాలు ఇప్పటికే మన కళ్ళ ముందు ఉన్నాయి. సో ఇది మనకు ముందు కనిపించేది మిత్రులారా. అయితే కొన్ని ఆశావాహకమైన సూచనలు కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి. అది కూడా మనం తప్పకుండా గుర్తించాలి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కేరళ కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కేరళ నెలకొల్పిన ఒక అద్భుతమైన మోడల్. కేరళ మోడల్ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చర్చనీయాంశంగా ఉంది. కాబట్టి ప్రపంచంలో సోషలిస్ట్ దేశాలు, ముఖ్యంగా క్యూబా, వియత్నాం ఈ కరోనాని ఎదుర్కొన్న తీరు, కేరళ చూపించిన ఆదర్శం, దీని ద్వారా పెట్టుబడిదారీ విధానాన్ని ఎదురుదాడి చేయడానికి సోషలిజాన్ని కనీసం సైద్ధాంతికంగా నూతన తరం ముందు పెట్టుబడిదారీ విధానాన్ని ఒక దోషిగా నిలబెట్టి సోషలిజం పట్ల అవగాహన పెంచడానికి, ఆశలు పెంచడానికి, ఆకర్షణ పెంచడానికి ఒక భౌతిక ప్రాతిపదిక అయితే ఈ కరోనా సంక్షోభం మన ముందుంచింది. దాన్ని మనం వినియోగించుకోగలిగితే దీర్ఘకాలంలోనైనా ఈ సోషలిజం పట్ల ప్రజల ఆకర్షణ పెరగడానికి, దీర్ఘకాలంలోనైనా సోషలిస్ట్ విప్లవాలు రావడానికి ఒక ఆస్కారం అయితే ఉంది. ఇది మిత్రులారా, దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్. ముందుగా రాజ్మోహన్ గారు అడిగారు, సరిహద్దులు లేని వైరస్ అన్నారు. అది కలిగించే నష్టం యొక్క తీవ్రత ఒక దేశంలో అమల్లో ఉన్న ఆర్థిక మరియు సామాజిక క్రమాన్ని బట్టి ఉంటుంది. ఇది కోవిడ్-19 చేత మళ్లీ నిరూపించబడింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి అనేక సమస్యలను మానవ జాతి చూడవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి అని రాజ్మోహన్ గారు అడుగుతున్నారు. మిత్రులు అడిగే ప్రశ్నలు తీసుకుందాం. ఎస్ సార్, దట్ ఇస్ ఏ కరెక్ట్ అబ్జర్వేషన్. ఇది ఈ కోవిడ్ విషయంలోనూ ప్రూవ్ అయింది, గతంలో వచ్చిన చాలా పాండమిక్స్ విషయంలో కూడా ప్రూవ్ అయింది. ఇది సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలు, ముఖ్యంగా ఈ స్పానిష్ ఫ్లూ సందర్భంలో కొన్ని స్టడీస్ కూడా దీన్ని రికగ్నైజ్ చేశాయి. లోవర్ క్వింటైల్ అంటే సమాజంలో అట్టడుగున ఉన్న 5వ వంతు అంటే 20% ప్రజలు దీంతో ఎంత బాధపడ్డారు, పైన ఉన్న 20% ఎంత బాధపడ్డారు అనే లెక్కలు తీసి చూసినప్పుడు చూడడానికి వీఆర్ ఆల్ ఇన్ దిస్ అని అనిపిస్తుంది, కానీ వీఆర్ ఆల్ నాట్ రియల్లీ ఇన్ ద సేమ్ మేనర్. ఒక కరోనా వైరస్ మీ శరీరంలోకి వచ్చినా మీకు వ్యాధి కలుగజేస్తుంది, నా శరీరంలోకి వచ్చినా నాకు వ్యాధి కలుగజేస్తుంది. ఆ రకంగా చూస్తే వైరస్ ఈజ్ డెమోక్రటిక్, వైరస్ ఈజ్ సోషలిస్టిక్ అని కొంతమంది వింటూ ఉంటాం. కానీ కరోనా వైరస్ మీ దగ్గరకు రావడానికి ఎంత ఆస్కారం ఉందో నా దగ్గరకు రావడానికి అంత ఆస్కారం లేదు. సో దిస్ ఈజ్ వేర్ క్లాస్ కమ్స్ ఇన్ టు ప్లే. వాస్తవంగా మన దేశంలోకి ఈ వ్యాధిని తీసుకొచ్చింది ఇంటర్నేషనల్ ట్రావెలర్స్, డెఫినెట్లీ నాట్ ద పూర్ సెక్షన్స్. కానీ ఖచ్చితంగా దీని మూలంగా ఎక్కువ ఇబ్బంది పడుతున్న వాళ్ళు అది డైరెక్ట్గా కరోనా రూపంలో లేదు లాక్డౌన్ రూపంలో పూరర్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్. అండ్ ఒకసారి కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇది అప్పర్ క్లాసెస్లో కంటే ఖచ్చితంగా వర్కింగ్ క్లాస్లోను, లోవర్ క్లాసెస్లోనూ చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఎంగిల్స్ కాలంలో వాళ్ళ జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ రోజుకి కూడా, ముఖ్యంగా తృతీయ ప్రపంచ దేశాలు, భారతదేశంలో ప్రజల జీవన పరిస్థితులు ఏమి భిన్నంగా లేవు. క్రౌడెడ్ స్లమ్స్, ముఖ్యంగా మనం చూసే ముంబైలో, ధారావిలో ఇదంత వేగంగా వ్యాపిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా ఇది లోవర్ సెక్షన్స్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది సార్. ఏం చేయాలి అనే ప్రశ్న చిన్న ప్రశ్న, కానీ పెద్ద సమాధానం ఉన్న ఫిజికల్ డిస్టెన్సింగ్కి అవసరమైన ఏర్పాట్లు చేయాలి. యాక్చువల్గా దీనిలో ప్రభుత్వాలు చేయాల్సింది ఉంది, ప్రజలు సొంతగా చేయాల్సింది, రకరకాల చర్చలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే చేయాల్సినంత చేయడం లేదనేది చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అది చేసిన చోట్ల ఉదాహరణకి కేరళ ఏం చేసిందో, మీ ప్రశ్నకి ఏం చేయాలి అని మీరు అడిగిన ప్రశ్నకి కేరళ ఏం చేసిందో చర్చిస్తే సమాధానం చక్కగా సరిపోతుంది సార్. వాళ్ళు చెప్పారు, వాళ్ళది 4 అంశాల ఎజెండా అన్నమాట. టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేటింగ్ అండ్ సపోర్టింగ్. సో చాలా ఎక్స్టెన్సివ్గా టెస్టులు చేశారు. టెస్టులు చేసిన తర్వాత పాజిటివ్ వచ్చిన వాళ్ళని, వాళ్ళ కాంటాక్ట్స్ అన్నింటినీ విస్తృతంగా ట్రేస్ చేశారు. అలా విస్తృతంగా ట్రేస్ చేయడం ఎలా సాధ్యమైంది అంటే, చాలా పగడ్బందీ ప్రజారోగ్య వ్యవస్థ కేరళలో ఉండడం మూలంగా. ప్రజారోగ్య వ్యవస్థ అంటే ఏంటంటే హయ్యర్ లెవెల్ హాస్పిటల్స్ ఎంత బాగా పనిచేశాయో, మన గ్రామంలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రాథమికమని మనం అనుకుంటాం, దానికంటే కూడా కింద సబ్ సెంటర్ అన్నాడు. ఆ సబ్ సెంటర్లో ఏఎన్ఎంస్ ఉంటారు, అంతకంటే కింద ఆశాస్, అంగన్వాడీస్ ఉంటారు. సో వీళ్ళందరితో కూడిన వ్యవస్థ పకడ్బందీగా పనిచేసి దాదాపు 2 లక్షల మందిని హోమ్ క్వారంటైన్లో సక్సెస్ఫుల్గా ఉంచగలిగింది కేరళ. అది ఎలా సాధ్యమైందంటే, ఈ గ్రౌండ్ లెవెల్ హెల్త్ సిబ్బంది ప్రత్యక్షంగా ఇళ్లకు వెళ్ళి వాళ్ళని పరిశీలించేవాళ్ళు. అలా అది సాధ్యమైంది. అలా వాళ్ళు
ఐసోలేషన్ చేయగలిగారు, టెస్టులు ఎక్స్టెన్సివ్గా చేశారు, ట్రేసింగ్ చేశారు, అండ్ హాస్పిటల్ కెపాసిటీని చాలా ఫాస్ట్గా అప్గ్రేడ్ చేసుకుని వాళ్ళు ప్రజల్ని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోగలిగారు. ఏ ప్రభుత్వం అయినా చేయాల్సింది ఇదే సార్. సురేష్ గారు, కొత్తూరు ద్రాక్షాయణి గారు అడిగారు, స్పానిష్ ఫ్లూ ప్లేగ్ వ్యాపించిన సమయాల్లో ప్రపంచ అగ్రరాజ్యాలు ఎలా స్పందించాయి, అప్పటికి ఇప్పటికీ స్పందనల్లో తేడాలు, ఎంత టైం పట్టింది, వ్యాక్సిన్ కి తెలుపగలరు, వ్యాక్సిన్ కి ఎంత టైం పట్టింది అనే విషయం గురించి అడిగారు. ఆ విషయం తెలుపగలరు. స్పానిష్ ఫ్లూకి వ్యాక్సిన్ ఉందా లేదా అనేది నాకు ఇప్పుడు స్పష్టంగా గుర్తులేదండి. మిత్రులు ఎవరైనా క్విక్గా గూగుల్లో చూడగలిగితే నాకు గుర్తున్నంత వరకు స్పానిష్ ఫ్లూకి వ్యాక్సిన్ రాలేదని అనుకుంటున్నాను. అప్పుడు స్పందన ఎలా ఉంది అంటే, ప్రధానంగా అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన స్పందన ఏంటంటే 1918 నుంచి 20 వరకు స్పానిష్ ఫ్లూ ఉండింది. ఆ కాలంలోనే రష్యన్ విప్లవం జరిగింది. కార్మికుల్లో ప్రపంచవ్యాప్తంగానూ ఈ విప్లవ స్ఫూర్తి ఉండింది. కాబట్టి కార్మిక వర్గాన్ని ఈ విప్లవం వైపు వెళ్లకుండా అడ్డుకోవాల్సిన ఒక అవసరం కూడా అప్పుడు పెట్టుబడిదారీ వర్గం మీద ఉంది. వీటన్నిటితో పెద్ద ఎత్తున ప్రభుత్వాలు చాలా దేశాల్లో, ముఖ్యంగా పెట్టుబడిదారీ దేశాలలో ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత అనే ఒక వైఖరి తీసుకున్నాయి. ఆ మేరకు పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ని కొంతమేరకు స్ట్రెంథెన్ చేశాయి కూడా. 1920లో మొదలైన ఆ ప్రయత్నం బ్రిటన్లో 1948 నాటికి నేషనల్ హెల్త్ సిస్టమ్ పేరుతో అమల్లోకి వచ్చింది. అది చాలా తూర్పు యూరోప్ దేశాలు, చాలా వేగంగా రష్యా ప్రభావంతో సోషలిస్ట్ దేశాలు అవడం, అక్కడ ఆరోగ్యం ప్రభుత్వం చేతిలోకి వెళ్ళడం, అలానే సంక్షేమ రాజ్యాల ఆవిర్భావం, ఇదంతా కూడా స్పానిష్ ఫ్లూ తర్వాత జరిగిన ఒక ప్రధానమైన పరిణామం. తరువాత రఘురామ్ గారి ప్రశ్న, సార్స్ వచ్చిన తరువాత ఈ వైరస్ పై ఎందుకు పరిశోధన జరగలేదు? ఉద్యోగులు ప్రజల నుండి వసూలు చేసిన ట్యాక్స్లు ప్రజారోగ్యంపై ఇతర సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడం లేదు. ఈ డబ్బు ఎటు వెళ్ళిపోతుంది, లేక ప్రభుత్వాలకు చాలడం లేదా? ఇది రఘురామ్ గారి ప్రశ్న. 2003లో సార్స్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ కోసం పరిశోధన మొదలయ్యాయండి. యాక్చువల్గా వ్యాక్సిన్ వస్తుంది అనే ఒక అంచనా కూడా వచ్చింది. బట్ సర్ప్రైజింగ్లీ సార్స్ ఎక్కువ దేశాలకు వ్యాపించలేదు. ఇప్పుడు కోవిడ్ ఎలాగైతే మనం ఇందాక అనుకున్నాం ఒక 200 పైగా దేశాల్లోకి ఎలా వ్యాపించిందో అలాగా సార్స్ వ్యాపించలేదు. సార్స్ చాలా తక్కువ దేశాలతోనే కన్ఫైన్ అయిపోయింది. దాని మూలంగా ఈ ఎపిడమిక్ పీక్ దాటేసి కేసులు తగ్గడంతో ఆ పరిశోధనని అర్ధాంతరంగా ఆపేశాయి ఫార్మాస్యూటికల్ కంపెనీలు. ఎందుకంటే ఇదే మార్కెట్ క్యాల్కులేషన్స్ మూలంగా, ఇంకా వ్యాక్సిన్ తయారు చేసినా కానీ అప్పటికి ఇంకా దానికి మార్కెట్ ఉండదు కాబట్టి దానివల్ల పెద్దగా లాభం ఉండదు అనే ఉద్దేశంతో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఇంకా దాన్ని ఫర్దర్గా తీసుకెళ్లేదు. వాస్తవంగా ఈ మధ్యకాలంలో ఏల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ ఒక ఆయన ఈ కామెంట్ చేశారు, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ కనుక స్టేట్ చేతిలో ఉంటే, ప్రభుత్వాల చేతిలో ఉంటే ఆ పరిశోధన కొనసాగి ఉండేది. ఆ 2003లో సార్స్ మీద పరిశోధన కొనసాగి అప్పుడు వ్యాక్సిన్ మనం సిద్ధం చేసుకోగలిగితే ఈ రోజు మొదటి నుంచి మళ్ళీ పని మొదలెట్టాల్సి వచ్చేది కాదు. ఈ రోజు కోవిడ్-19కి వ్యాక్సిన్ చాలా వేగంగా మనం తయారు చేసుకోగలిగే వాళ్ళం. ఈ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ చేతిలో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ బందీ అయిపోవడం మూలంగా కోవిడ్-19కి మనం వ్యాక్సిన్ తయారు చేసుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఆ ప్రొఫెసర్ చాలా స్పష్టంగా ప్రకటించారు. డబ్బులు ఏమైపోతున్నాయి అంటే ఆక్స్ఫామ్ నివేదికల్లో చాలా స్పష్టంగా తెలుస్తుంది సార్ మనకి డబ్బులన్నీ ఏమైపోతున్నాయో. సంపద అంతా ఒక మూలన పోగుబడిపోతూ ఉంది. అండ్ 2003 సార్స్ నాటికే ఇండస్ట్రియల్ ఈ నియోలిబరల్ ఎకనామిక్ పాలసీస్ అప్పటికే పీక్లో ఉన్నాయి. దాని మూలంగా ప్రభుత్వాలు ప్రజా ఆరోగ్యం మీద ఖర్చు పెట్టడం తమ ప్రాధాన్యతగా భావించలేదు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వాలు బాధ్యత తీసుకోకపోవడం, రాజకీయ సంకల్పం లేకపోవడం, దానికి కారణమైన ఆర్థిక విధానాలే లోపం తప్ప ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందించడానికి కావాల్సిన వనరులు ఈ రోజు భూమి మీద పుష్కలంగా ఉన్నాయని ఎంతో మంది ఆర్థిక పదే చెప్తున్నమాట. కృష్ణయ్య కల్లూరి గారు అభినందనలు తెలియజేస్తున్నారు. సురేష్ పాండమిక్స్ గురించి బాగా వివరించారు, అభినందనలు. ఐకా బాలాజీ గారు, ఆస్టాక్ లో తోకచుక్క కనిపించే సమయంలో అంటువ్యాధులు, యుద్ధాలు జరిగాయనే మూఢనమ్మకాలు కూడా ఉండేవి, అభిప్రాయంగా చెప్పినట్టున్నారు. మీరు వివరించిన దానికి కొనసాగింపుగా బత్తుల గారు అడుగుతున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారా మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది, ప్రైవేట్ హాస్పిటల్స్ కు ఈ రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఎంట్రస్ట్ చేయలేదు? ఇది బత్తుల గారి ప్రశ్న. ఎందుకు ఎంట్రస్ట్ చేయలేదు అనేది పూర్తిగా ప్రభుత్వాల చేతిలో ఉన్న పాలసీ ఇష్యూ సార్. అది ఉదాహరణకి నేను ఇంత కూడా అన్నాను, స్పెయిన్, ఐర్లాండ్ దేశాలు
తమ దేశంలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ని ఈ కోవిడ్ సంక్షోభం అధిగమించే వరకు ప్రభుత్వాల అధీనంలోకి తీసేసుకుంది. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నింటినీ ఇప్పుడు ప్రభుత్వమే అక్కడ స్టాఫ్కి శాలరీస్ ఇస్తుంది, ప్రభుత్వమే వాటిలో ప్రోటోకాల్స్ రూపొందిస్తుంది, ఎన్ఫోర్స్ చేస్తుంది. సో ఇది మొదలుపెట్టిన తర్వాత స్పెయిన్ మనం చూసాం దశలో చాలా ఘోరంగా అక్కడ మరణాలు సంభవించాయి. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ని తన ప్రభుత్వం అదుపులోకి తీసుకున్న తర్వాత కొంతవరకు దీన్ని వాడు కంట్రోల్ చేయగలిగారు. అలానే ఈ చూసిన మనం సోషలిస్ట్ దేశాలు లేదు ప్రభుత్వ ఆరోగ్యం బలంగా ఉన్న కొన్ని స్కాండినేవియన్ కంట్రీస్ కూడా ఎన్హెచ్ఎస్, ముఖ్యంగా బ్రిటన్లో ఉన్న ఎన్హెచ్ఎస్ అది ఒక రకమైన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ పార్ట్నర్షిప్లో ప్రభుత్వం పాత్ర బలంగా ఉంటుంది. మన దగ్గరలాగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో నిధులన్నింటినీ కార్పొరేట్లకి కట్టబెట్టేలాగా కాకుండా ప్రభుత్వ వ్యయంతోనే ప్రైవేట్ హాస్పిటల్ కూడా ప్రజలకి చికిత్స అందించే ఒక వ్యవస్థ ఎన్హెచ్ఎస్లో ఉంది. ఈ ఎన్హెచ్ఎస్లో కూడా ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తున్నాయి ఈ కోవిడ్ కాలంలో కూడా. అయితే గత కొన్ని సంవత్సరాలుగా, దాదాపు గత ఒక దశాబ్ద కాలంగా క్రమక్రమంగా ఎన్హెచ్ఎస్కి ఇచ్చే నిధులు అక్కడ ప్రభుత్వాలు కూడా ఆస్టెరిటీ మెజర్స్లో భాగంగా కట్ చేస్తూ ఉన్నారు. రామనాయుడు గారు వారి క్లాస్లో వివరించారు ఎన్హెచ్ఎస్ అని చెప్పారు. సో ఏ మేరకు వాళ్ళు ఎన్హెచ్ఎస్కి నిధులు కట్ చేశారో ఆ మేరకు ఎన్హెచ్ఎస్ బలహీనపడింది. దానికి వాళ్ళు ఇప్పుడు రిపెంట్ అవుతున్నారు. ఎన్హెచ్ఎస్ బలంగా లేకపోవడం మన దేశంలో కరోనా మరణాలు ఎక్కువ ఉండడానికి కారణమని. సో ఎక్కడైతే ప్రభుత్వాలు ఒక రాజకీయ సంకల్పంతో ప్రజారోగ్యాన్ని ప్రభుత్వాల బాధ్యతగా చూశాయో అక్కడ ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ బలంగా ఉంది. లేకపోయినా ఇప్పుడున్న ప్రైవేట్ హాస్పిటల్స్ను కూడా వాళ్ళు వాడుకుంటున్నారు. కానీ ఇంత సంక్షోభంలో కూడా ప్రజల ఆరోగ్యం కంటే కార్పొరేట్స్ లాభాలే ప్రధానం అనుకునే రాజకీయ వైఖరి, ఆర్థిక సిద్ధాంతం ప్రజల ఆరోగ్యం కాపాడడానికి అడ్డుగా నిలబడుతుంది. తర్వాత ప్రశ్న ఆర్కే గారు అడుగుతున్నారండి. ఆయన ప్రశ్న వ్యాక్సినేషన్ పైన, అలాగే ఆ వ్యాక్సినేషన్ పైన వచ్చే ప్రభావాల పైన, వాటి నెగిటివ్ ప్రభావాల పైన గురించి అడుగుతున్నారు. చాలా మందిలో ఈ నానుడి ఉంది, ఎక్కువ మంది దీని గురించి మాట్లాడుకుంటున్నారు. వ్యాక్సిన్ వాడకూడదు, ఈవెన్ కనిపెట్టిన తర్వాత కూడా వ్యాక్సిన్ తీసుకోకూడదని. దీన్ని మనం ఎలాగా విశ్లేషించాలి ఈ అంశాన్ని, అలాగే భవిష్యత్తులో ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి దీని నుంచి? ఒకవేళ మనం వ్యాక్సిన్ తీసుకోకూడదు అన్నట్లయితే మనం ఈ కోవిడ్-19ని ఏ విధంగా తరిమేయగలం? ఎందుకంటే ఒకవేళ మనం దీనికి బాధ్యులు కావచ్చు. మాస్ వ్యాక్సినేషన్స్ ని మనం సపోర్ట్ చేయాలా వద్దా? మన స్టాండ్ ని, మన సమర్థనని ఏ విధంగా జస్టిఫై చేసుకోవాలి? ఇది ఆర్కే గారి ప్రశ్న. థ్యాంక్ యూ సార్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ తీసుకొచ్చారు మీరు. మీకు దీని మీద కొంత లోతైన అవగాహన ఉందనేది మీ ప్రశ్న చూస్తేనే అర్థమవుతూ ఉంది. బట్ దీన్ని చర్చ పెట్టాలని మీరు ఈ ప్రశ్న పెట్టినట్లు కనిపిస్తూ ఉంది. ఈరోజు వ్యాక్సినేషన్ పట్ల ఎటువంటి వైఖరి తీసుకోవాలి అనే దానిలో చాలా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. యాంటీ వ్యాక్సిన్ లాబీ అనేది ఒకటి కూడా చాలా బలంగా పనిచేస్తూ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మధ్య ప్రకటించింది ఈ యాంటీ వ్యాక్సిన్ టెండెన్సీస్ అనేవి ఈరోజు ప్రపంచంలో ఒక పెద్ద ప్రజారోగ్య సమస్యగా ముందుకు వస్తున్నాయి అని. అంటే వ్యాక్సిన్ తీసుకోవడం నిరాకరించడం కారణంగా చాలామంది వ్యాధులకు గురవుతున్నారు అని. మన దేశంలో అంత ఎక్కువ చూడడం కానీ డెవలప్డ్ కంట్రీస్లో, వెస్ట్రన్ కంట్రీస్లో వ్యాక్సిన్ తీసుకోవడం కూడా వ్యక్తిగత చాయిస్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ కన్సెంట్. సో వ్యాక్సిన్ అందుబాటులో ఉండి కూడా మేము కన్సెంట్ ఇవ్వము, మేము వ్యాక్సిన్ తీసుకోము అనే కారణంతో వ్యాక్సిన్ తీసుకోవడం నిరాకరిస్తున్నారు. దీని మూలంగా నివారించదగిన వ్యాధులను కూడా నివారించలేకపోతున్నాం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ యాంటీ వ్యాక్సిన్ టెండెన్సీస్, యాంటీ వ్యాక్సినేషన్ అనే దాన్ని ఒక పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం అని చెప్పింది. అయితే ఈ యాంటీ వ్యాక్సిన్ ఆలోచనలు ప్రజల్లో రావడానికి కారణం ఏంటి అంటే జెన్యూన్ ఫియర్స్ ఉన్నాయి ప్రజల్లో. మల్టీనేషనల్ కంపెనీస్ తమ లాభాల కోసం అవసరం లేని వాటికి కూడా వ్యాక్సిన్లు తయారు చేస్తున్నారు. అవసరం లేని జబ్బులను కూడా నివారించడం అనే పేరుతో వ్యాక్సిన్లు తయారు చేస్తున్నారు. అలానే వ్యాక్సిన్ సేఫ్టీ మీద తగినంత పరిశోధన చేయకుండా, వ్యాక్సిన్ సేఫ్టీ మీద పరిశోధన చేయాలంటే ఇంకా కొంతకాలం వ్యాక్సిన్ రెడీ అయిపోయిన తర్వాత చేయాలి. దాని మూలంగా కొంత సమయం వెచ్చించాలి, దాని మీద అదనంగా డబ్బులు వెచ్చించాలి. అలా ఎందుకు నష్టపోవడం? వ్యాక్సిన్ ఎఫికసీ ట్రయల్స్ అయిపోయిన తర్వాత దాని సేఫ్టీ ట్రయల్స్ పూర్తి కాకుండానే అడ్డదారుల్లో ప్రజల మీదకి వదిలేస్తారు. దాని మూలంగా వ్యాక్సిన్ మూలంగా సైడ్ ఎఫెక్ట్లు వచ్చి మరణాలు సంభవించడం కూడా ఒక వాస్తవం. ప్రపోర్షన్ ఎంత ఉంది అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సో ఈ నేపథ్యంలో నిజంగా ఇట్స్ ఎ టఫ్ డెసిషన్ సార్ ఆర్కే గారు. ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది మనం ఇండివిజువల్గా కూడా తీసుకోలేని క్వశ్చన్.
జన్ స్వాస్థ్య అభియాన్ అనేది మన జాతీయ స్థాయి ప్రజారోగ్య ఉద్యమం. ఈ జన్ స్వాస్థ్య అభియాన్లో కూడా దీని మీద భిన్న వాదనలు జరుగుతూ ఉంటాయండి. మన ఇక్బాల్ గారని చెప్పి కేరళ ప్లానింగ్ బోర్డు మెంబరు, ఆయన కేరళ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేశారు. ఆయన ఒక న్యూరో సర్జన్. ఆయన యాంటీ వ్యాక్సిన్ లాబీని గట్టిగా తప్పుపడతారు. ఏమంటారంటే గివెన్ ఆల్ ద ఫ్యాక్ట్స్, ఈరోజు కొన్ని సందర్భాల్లో మల్టీనేషనల్ కంపెనీస్ అటువంటి టెండెన్సీస్ ఉన్న మాట వాస్తవం, కానీ గవర్నమెంట్స్ తగిన రెగ్యులేషన్ పెట్టుకుంటే, ఎస్పెషల్లీ ఇండియా లాంటి దేశాలు యాంటీ వ్యాక్సినేషన్ స్టాండ్ తీసుకోవడం ప్రమాదకరం. ఎందుకంటే వ్యాక్సిన్ ఇవ్వడం అనేది తక్కువ ఖర్చుతో అయిపోయింది, దాని ద్వారా వ్యాధులను నివారించగలుగుతాము. అంటే తగిన జాగ్రత్తలు తీసుకొని వ్యాక్సిన్ సేఫ్టీ ట్రయల్స్ అన్నీ అయ్యాయా లేవో చూసుకొని మన ప్రభుత్వాలు వ్యాక్సిన్స్ని మన దేశంలో అనుమతించేలాగా ప్రజా ఉద్యమాలు నిర్మించాలి తప్ప యాంటీ వ్యాక్సినేషన్ స్టాండ్ అనేది మన ప్రజల్ని, ముఖ్యంగా ఒకసారి వ్యాధి బారిన పడితే చికిత్స అందటం మన దేశంలో అసాధ్యం చాలా మంది ప్రజలకి. ఇటువంటి నేపథ్యంలో మనం యాంటీ వ్యాక్సినేషన్ స్టాండ్ తీసుకోకూడదు అనేది డాక్టర్ ఇక్బాల్ గారు, ప్రజారోగ్య ఉద్యమం నాయకులు, ఆయన తరచూ అభిప్రాయం వ్యక్తం చేస్తారు సార్. ఓవర్ టు యూ కిరణ్. వెంకటేశ్వర్లు కోయ వెంకటేశ్వర్లు గారు అడుగుతున్నారండి, చనిపోయే వాళ్ళు కరోనా వల్లనే చనిపోతున్నారా లేక ఇమ్యూనిటీ దెబ్బతిన్న వారు చనిపోతున్నారా? ఇమ్యూనిటీ బాగున్న వారు కూడా చనిపోతున్నారా? విశ్లేషించండి సార్. సంభవిస్తున్న మరణాలలో చాలా వరకు ఈ కోవిడ్-19 విషయంలో ముఖ్యంగా మన ముందున్న గణాంకాలు ఏం చెప్తున్నాయంటే, వయసు పైబడిన వారు అలానే కోమార్బిడిటీస్ అంటున్నారు, అంటే బీపీ, షుగరు, లేదు ఆస్తమా లాంటి ఇతర ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, లేదు గుండె జబ్బులు ఉన్నవాళ్ళు ఈ మరణాల్లో ఎక్కువ మంది ఉంటున్నారు అనేది. ఇమ్యూనిటీ బాగా ఉన్న వాళ్ళు, చిన్నపిల్లల్లో కూడా ఈ మరణాలు ఎక్కువగా లేవు అనేది ఇప్పటి వరకు స్థూలంగా ఉన్న గణాంకాలు సార్. మోహన్ పసిడి మొగ్గ గారు అడుగుతున్నారు, పెట్టుబడిదారీ సంక్షోభం మార్కెట్లను, వనరులను తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి అది ఎంత దూరమైనా పోతుంది, మందులు అమ్ముకోవడానికి రోగాలను సృష్టిస్తుంది అంటారు. దీనిని ఈ విషయం కోవిడ్-19 కూడా వర్తిస్తుందా? స్థూలంగా మీరన్న స్టేట్మెంట్లో కొంత వాస్తవం ఉందండి. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, మల్టీనేషనల్ కంపెనీస్ ప్రజలకి లేని జబ్బులను కూడా ఉన్నట్లు చూపించి మందులు అమ్ముకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, లైఫ్ స్టైల్ డిసీజెస్ విషయంలో ఇది మనం చూస్తూ ఉంటాం. డయాబెటీస్, హైపర్ టెన్షన్ని నిపుణుల కమిటీల పేరుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 120/80 అనేది ఒక యాక్సెప్టబుల్ రేంజ్ ఆఫ్ హైపర్ టెన్షన్ అనేది, బ్లడ్ ప్రెషర్ అనేది మనం ఇప్పుడు అనుకుంటూ ఉన్నాం. దీని గతంలో ఇది కొంచెం ఐ థింక్ సమ్వేర్ 130/90 అలా ఉండేది. దీని నిపుణుల కమిటీల పేరుతో వాళ్ళు క్రమక్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు. అంటే ఇది యాక్చువల్గా నమోదై ఉందండి మనకి, యూ కెన్ సీ ద లిటరేచర్. నాకు స్పష్టంగా గణాంకాలు గుర్తులేవు, కానీ ఈ వాస్తవంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలా బెంచ్ మార్క్ని తగ్గించడం మూలంగా ఒక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయంతో, ఫర్ ఎగ్జాంపుల్ నా బ్లడ్ ప్రెషర్ ఈరోజు 125/85 ఉందండి. నిన్న గైడ్ లైన్ ఏంటంటే 130/90 ఉంటే నేను హెల్దీగానే ఉంటాను, అంతకంటే ఎక్కువ ఉంటే బ్లడ్ ప్రెషర్ ఉన్నట్లు అనేది గైడ్ లైన్ అనుకోండి. దాని ప్రకారం నేను హెల్దీగా ఉన్నాను. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈరోజు నిపుణుల కమిటీ లేదు మనం దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం, రేపటి నుంచి 120/80 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ హైపర్ టెన్షన్తో బాధపడుతున్నట్లే అని ఒక ప్రకటన చేస్తే, నా ఆరోగ్య స్థితిగతుల్లో ఎటువంటి తేడా లేకుండానే నేను బీపీ పేషెంట్ అయిపోతాను. ఇది జరిగింది గతంలో. ఆ రకంగా అయితే దీని వెనక ఈ నిపుణుల కమిటీలో చాలా మంది ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ పేరోల్లో ఉన్నారు అనేది చాలా మంది జర్నలిస్టులు బయట పెట్టారు. ఇవన్నీ కూడా జరిగాయి. అయితే కోవిడ్-19 విషయంలో ఇది కరెక్ట్ అని చెప్పడానికి ఇప్పటివరకు మన ముందు ఎవిడెన్స్ లేదండి. కోవిడ్-19 ల్యాబ్లో సృష్టించారు, లేకుంటే ఇది నిజంగా సీరియస్ డిసీజ్ కాకపోయినా దీన్ని ఇన్ఫ్లేట్ చేసి చూపిస్తున్నారు అనడానికి ఇప్పటివరకు మనకు అలా అనుమానించడానికి ఆస్కారం లేదు. కొద్ది మంది ఆ రకమైన వాదనలు తెస్తున్నారు, కానీ ఈవెన్ రేషనల్గా ఆలోచించే కొంతమంది పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిందే అనే చెప్తున్నారు. ఓవర్ టు యూ కిరణ్. ప్రసన్న బాబు గారు అడుగుతున్నారండి, హైడ్రాక్సిక్లోరోక్విన్ మెడిసిన్ హడావుడిగా దిగుమతి చేసుకున్న దేశాలు ఎంతవరకు కోవిడ్-19 ఎదుర్కోగలిగాయి? మన దగ్గర ట్రీట్మెంట్ ఎలా జరిగింది ఈ మెడిసిన్ ద్వారా? సురేష్ గారు. కిరణ్, హైడ్రాక్సిక్లోరోక్విన్ ఐ థింక్ స్పెయిన్లో, నాకు తెలిసినంత వరకు స్పెయిన్ కానీ ఫ్రాన్స్ కానీ ఈ దేశంలో హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇచ్చిన పేషెంట్స్ కోవిడ్ నుంచి రికవర్ అయ్యారు అనేది ఒక స్థానిక మెడికల్ జర్నల్ ప్రచురించింది. దాంతో హైడ్రాక్సిక్లోరోక్విన్ని వాడాలి అనే ఆలోచన కొంతమంది డాక్టర్స్ ముందుకు తెచ్చారు. అది మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన ట్రీట్మెంట్ లేదు కోవిడ్-19కి. ఇదిగో ఈ మందు వాడితే
COVID-19 అదుపులోకి వస్తుంది అని చెప్పి ఏ మందుని ప్రకటించలేదు ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ లేదు ఇంటర్నేషనల్ ఈవెన్ అమెరికన్ CDC కానీ ఎవరు ప్రకటించలేదు. కానీ ఈ ప్రచారం జరిగిన సమయంలో స్పెయిన్లో హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడిన వాళ్ళకి కరోనా అదుపులోకి వచ్చింది అనే ఒక ప్రచారం జరిగిన సమయంలో అమెరికా తీవ్రమైన కేసులు నమోదవటం మొదలైంది. ట్రంప్ ఒక రకంగా తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవడం మొదలైంది. దాంతో వరదలో కొట్టుకుపోతున్న వాడికి ఒక పాత దొంగ కనిపించినా కానీ దాన్ని పట్టుకొని బయటపడాలని ప్రయత్నం చేస్తాడు కదా, అలాగా ఆయన ఇంకా హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇప్పటికిప్పుడు సంపాదించేసి తన పేషెంట్ అందరికీ అందుబాటులో ఉంచాను అనే ఒక క్రెడిట్ కోసం ముఖ్యంగా భారతదేశం మీద ఒత్తిడి తెచ్చాడు. ఆ వార్తలన్నీ చూసాం మనం పేపర్లో. బెదిరించాడు, ఆంక్షలు విధిస్తానని హెచ్చరించారు. మన ప్రభుత్వం దానికి ముందే, ట్రంప్ అడగడానికి ముందే ఎప్పుడైతే స్పెయిన్లో ఆ పరిశోధన పత్రం విడుదలైందో మన ICMR కూడా దాన్ని గుర్తించింది. హైడ్రాక్సిక్లోరోక్విన్ ఈ కోవిడ్ వైద్యంలో పనికొస్తుంది అనే అవగాహన మనకు కూడా ఉంది. మన దగ్గర హైడ్రాక్సిక్లోరోక్విన్ నిల్వలు పెద్ద ఎత్తున ఉంటాయి, ఎందుకంటే అది రొటీన్గా మలేరియాకి ట్రీట్మెంట్లో వాడే మందు కాబట్టి. మన దేశంలో మలేరియా ఎండమిక్ అంటాం, మనం ఎపిడమిక్ అనుకున్నామే, ఒకేసారి వచ్చిపోయే వ్యాధుల్ని ఎపిడమిక్ అంటే కాన్స్టెంట్గా పాపులేషన్లో ఉంటాయి కొన్ని వ్యాధులు, వాటిని ఎండమిక్స్ అంటాం. అలా మలేరియా మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఎండమిక్గా ఉంటుంది. దానికి అదనంగా అడపాదడప ఎపిడమిక్ రూపంలో వచ్చిపోతూ కూడా ఉంటుంది. దీని మూలంగా మనకి హైడ్రాక్సిక్లోరోక్విన్ రిక్వైర్మెంట్స్ ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో ఉంటాయి, అందుకనే మన దగ్గర అది ఉంటుంది. సో ఆ హైడ్రాక్సిక్లో మన దగ్గర మనకు అవసరమైన ఇప్పుడు ఈ కోవిడ్ పేషెంట్స్కి అవసరం పడవచ్చు, అలానే తర్వాత వర్షాకాలంలో మళ్ళీ మనకి మలేరియా జబ్బులు వస్తే మన పేషెంట్స్కి అవసరం పడతాయి. కాబట్టి మన దగ్గర ఉన్న క్లోరోక్విన్ నిల్వల రీత్యా మనం విదేశాలకు ఎగుమతి చేయొద్దు అనే ఒక విధాన నిర్ణయం తీసుకుంది మన ప్రభుత్వం. కానీ ఎప్పుడైతే ట్రంప్ బెదిరింపులు దిగారో అప్పుడు ప్రభువులు గారిని సాటిస్ఫై చేయడానికి ఎగుమతి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే కేవలం అమెరికాకి ఎగుమతి చేస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే కారణంతోనో లేకుంటే ఇంకా ఏం జరిగాయో తెలియదు, కానీ కొన్ని ఇతర దేశాలు కూడా ఇరాన్, సౌదీ అరేబియా లాంటి ఇతర దేశాలకు కూడా హైడ్రాక్సిక్లోరోక్విన్ పంపించారు. అయితే అమెరికాలో కొన్ని ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ జరిగాయి. ఏదైనా మందు పనిచేస్తుందా లేదా అని నిర్ణయించాలంటే ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ అనేదే గోల్డ్ స్టాండర్డ్. ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ ఏంటంటే ఒకే వ్యాధి తీవ్రతతో బాధపడుతున్న రోగులందరినీ 2 గ్రూపులుగా విభజిస్తారు. ఒక గ్రూప్కి ఒక మందు హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇస్తారు, ఇంకొక గ్రూప్కి వేరే ఇంకొక మందు ఇస్తారు. వీళ్ళిద్దరి మధ్య ఈ వ్యాధి ఎంతవరకు తగ్గిందనేది గమనిస్తారు. అలా అమెరికాలో చేసిన ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్లో హైడ్రాక్సిక్లోరోక్విన్ మిగిలిన మందుల కంటే ఉత్తమంగా పనిచేస్తుంది అనడానికి కావలసిన ఆధారాలు ఏమీ లభించలేదు. కేవలం ట్రంప్ ఒక రాజకీయ ప్రచారాస్త్రంగానే హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడుకున్నాడని మనం భావించాల్సి ఉంటుంది ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఎవిడెన్స్ ప్రకారం. ఓవర్ టు యూ కిరణ్. జేపీ గారు ఇందాక మీరు అడిగిన దానికి సమాధానం సేకరించి పోస్ట్ చేశారు స్పానిష్ ఫ్లూ గురించి. తర్వాత శంకర్రావు గారు, ఇంత ప్రమాదకర కరోనా పాండమిక్ లో కూడా దేశ పాలకులు వలస ప్రజలను పట్టించుకోకపోవడానికి కారణం ఏమిటి? శంకర్రావు గారు అడుగుతున్నారు. సార్, దిస్ ఈజ్ మోర్ ఆఫ్ ఏ పాలసీ క్వశ్చన్ దాన్ ఏ పబ్లిక్ హెల్త్ క్వశ్చన్. మీకు నాకు తెలియదే ఉంది సార్. మన రాజకీయ నాయకుల ప్రాధాన్యతలు, రాజకీయ సంకల్పాలు వేరే చోట ఉన్నాయి. ఈ కాలంలోనే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మనం చూసాము, గత 6 ఏళ్ల కాలంలో 7,000 కోట్ల వరకు కార్పొరేట్స్కి బెయిల్అవుట్ రైట్ ఆఫ్ చేశారు వాళ్ళ లోన్స్ అనేది. వలస కార్మికులను పట్టించుకోకపోవడానికి ప్రధానంగా ప్రభుత్వానికి వాళ్ళ పట్ల ఒక బాధ్యత లేకపోవడం, రాజకీయ సంకల్పం లేకపోవడం ఒక కారణం అయితే, రెండోది మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, నేను వలస కార్మికుల్ని పట్టించుకోకపోతే రాజకీయంగా ఇబ్బంది పడతానేమో అని భయపడే వాతావరణం కూడా మన దేశంలో లేకపోవడం ఒక కారణం అని నేను అనుకుంటాను సార్. ఓవర్ టు యూ కిరణ్. ఆర్ఆర్ ప్రసాద్ గారు అడుగుతున్నారు, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏమిటి, దాన్ని సాధించడం ఎలా? ఒక వైరస్ సమాజంలో వ్యాపిస్తున్నప్పుడు ఆరోగ్యం బాగా ఉన్నవాళ్ళు, రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తున్న వాళ్ళలో ఆ వైరల్ లోడ్ అంటాం, అంటే శరీరంలోకి ఎంత వైరస్ వెళ్తుంది అనేది. ఆ వైరల్ లోడ్ తక్కువగా ఉన్నట్లయితే, తక్కువ లోడ్లో వైరస్ శరీరంలో ప్రవేశిస్తే మన శరీరంలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థ ఆ వైరస్ని అడ్డుకోవడానికి యాంటీబాడీస్ తయారు చేస్తుంది. ఈ యాంటీబాడీస్ తయారవటాన్ని ఇమ్యూనిటీ రావడం అంటాం. అప్పుడు ఆ వ్యక్తికి ఇమ్యూనిటీ వచ్చినట్లు. ఇప్పుడు ఈ రోజు కూడా మన సమాజంలో ఈ కరోనా వైరస్ వ్యాపిస్తూ ఉన్న నేపథ్యంలో చాలామందిలో కరోనా ఇన్ఫెక్షన్ వస్తుంది శరీరంలోకి, కానీ కొంతమందిలో అసలు వ్యాధి లక్షణాలు ఏమి ఉండవు, జ్వరం ఉండదు, దగ్గు ఉండదు, ఏముండదు, శరీరం లోపల వైరస్ ప్రవేశిస్తుంది. అయితే తక్కువ లోడ్లో ప్రవేశించిన వాళ్ళు, ఇమ్యూనిటీ బాగా ఉన్న వాళ్ళలో ఇది జరుగుతుంది. శరీరం లోపల దానికి యాంటీబాడీస్ తయారైపోతాయి, వైరస్ని మన శరీర రోగ నిరోధక వ్యవస్థ చంపేస్తుంది.
తద్వారా మన శరీరానికి రోగ నిరోధకత వస్తుంది. చాలా మందికి తెలియదు కూడా మనకి శరీరానికి వచ్చినట్లు కూడా. కొంతమందిలో కొద్దిపాటి వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి, తిరిగి మన శరీర రోగ నిరోధక వ్యవస్థ ఆ యుద్ధంలో విజయం సాధిస్తుంది, వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ వస్తుంది. హాస్పిటలైజ్ అయిన వాళ్ళలో హాస్పిటల్లో వైద్యం తర్వాత కోలుకున్న వాళ్ళు, మనకు తెలుసు కదా ఇప్పుడు శరీరంలో ఉన్న వైరస్ని చంపే మందులు ఏవీ లేవు. హాస్పిటల్లో మనకు చేసే ట్రీట్మెంట్ ఏంటంటే సపోర్టివ్ ట్రీట్మెంట్ అంతే. మన శరీరంలో ఉన్న ఇతర వ్యవస్థలు ఆగిపోకుండా వైరస్ దాటికి గురయ్యి ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ డెవలప్ అయ్యి ఆ వ్యవస్థలు ఫెయిల్ అవ్వకుండా సపోర్టివ్ ట్రీట్మెంట్ చేస్తారు. మన శరీరమే తిరిగి రోగ నిరోధక శక్తిని పుంజుకొని వైరస్ మీద యుద్ధం చేసి వాళ్ళు కోలుకుని బయటికి వస్తే వాళ్ళలో కూడా రోగ నిరోధకత డెవలప్ అవుతుంది. దాని ఆధారంగా వచ్చిందే ఈ కన్వాలజెంట్ ప్లాస్మా థెరపీ అనే ఒక కాన్సెప్ట్. సో ఈ రకమైన ఇమ్యూనిటీ జనాభాలో కనీసం ఒక 60-65% మందికి ఇమ్యూనిటీ డెవలప్ అయితే ఆ జనాభాలో హెర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అయింది అంటాం. అట్లా 65% మందికి ఇమ్యూనిటీ వచ్చిన తర్వాత ఆ వైరస్ వ్యాప్తి వేగంగా జరగదు. ఇంకా వాళ్ళు వైరస్తో ఇబ్బంది పడరు కాబట్టి వాళ్ళ శరీరాన్ని వైరస్ వాళ్ళ శరీరంలో ఉండదు కాబట్టి వాళ్ళు వైరస్ని క్యారీ చేయరు. ఇట్లా వైరస్ క్యారీ చేసే వాళ్ళు తగ్గినప్పుడు సహజంగానే ఆ సమాజంలో వైరస్ స్ప్రెడ్ అవడం తగ్గిపోతుంది. ఇది హెర్డ్ ఇమ్యూనిటీ అండి. కృష్ణవేణి గారు అడుగుతున్నారు, మీ అభిప్రాయం ప్రకారం గత పాండమిక్స్ తర్వాత క్యాపిటలిజం బలహీనపడిందా, బలపడిందా, ఇప్పుడు బలపడుతుందా? పాండమిక్ తర్వాత క్యాపిటలిజం బలహీనపడింది అనడానికి ఎక్కడా కూడా మన దగ్గర ఆధారాలు లేవండి. బ్లాక్ డెత్ తర్వాత యాక్చువల్గా ఒక రకంగా క్యాపిటలిజం పురుడు పోసుకుంది బుర్గివాయిస్ విప్లవం ద్వారా. ఆ తర్వాత వచ్చిన క్యాపిటలిజాల్లో అది తెలివిగా తన రూపాన్ని మార్చుకుంటుంది, తన పద్ధతుల్ని మార్చుకుంటుంది, ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తూ ఉంది, అత్యంత సృజనాత్మకంగా బయటపడుతూ వస్తూ ఉంది. ఇప్పుడు దాకా పలానా పాండమిక్ క్యాపిటలిజాన్ని బలహీనపరిచింది అని చెప్పడానికి ఆస్కారం లేదు. కాకపోతే చెప్పాను కదా, 1918 స్పానిష్ ఫ్లూ స్పష్టంగా సోషలిస్ట్ వ్యవస్థని ఒక ఉన్నతమైన వ్యవస్థగా ప్రపంచం ముందు నిలబెట్టింది. సోషలైజ్డ్ మెడిసిన్ని రష్యా అవలంబించడం ద్వారా. ఇప్పుడు కూడా బలహీన పడుతుంది అని చెప్పడానికి స్పష్టమైన సూచనలు ఏమీ లేవు. నేను చివరిలో కొంచెం టైం అయిపోతుందని వేగంగా చెప్పాను. ఈ వైరస్ కోవిడ్ సంక్షోభం తర్వాత బలహీన పడుతుంది అనడానికి స్పష్టమైన ఆధారాలు ఏమి లేవండి. కాకపోతే సోషలిజంని డిఫెండ్ చేయడానికి, తర్వాత తరాల్లో సోషలిజం గురించి ప్రచారం చేయడానికి అవసరమైన ఒక ప్రాతిపదికని మాత్రం ఈ కోవిడ్ సంక్షోభం మన ముందు ఉంచింది. రావు గారు అడుగుతున్నారండి, అంతర్జాతీయ చర్య మరియు అన్ని రంగాల్లో సంఘీభావం లేకుండా కోవిడ్-19 కేరళ రకం మోడళ్లతో విజయవంతంగా ఆపడం సాధ్యమేనా? కేరళ మోడల్ సాధ్యమని వాళ్ళు మనకు చేసి చూపించారు. అయితే అది తీవ్రమైన రాజకీయ సంకల్పం అండ్ హిస్టారిక్ రీజన్స్ కూడా ఉన్నాయి అక్కడ. ప్రజలు, ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళు తరచుగా ఎపిడెమిక్స్ ఎదుర్కొన్నారు గతంలో. నిపా వైరస్, అంతకుముందు ఇబోలా అవుట్బ్రేక్, ఈ అన్ని కారణాల వల్ల వాళ్ళ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్గా ఉంది ఇటువంటి ఎమర్జెన్సీస్ని ఎదుర్కోవడంలో. సో తరచూ తుఫాన్ల తాకిడికి గురయ్యే రాష్ట్రం అవడం వల్ల ఇప్పుడు వాళ్ళు అతిథి కార్మికుల పేరుతో వలస కార్మికుల్ని సపోర్ట్ చేశారు, వాళ్ళ ప్రజలకి సపోర్ట్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఆ తుఫాను సైక్లోన్ ప్రిపేర్డ్నెస్ మూలంగా వచ్చింది. ఇలా చాలా అనుకూలతలు, వీటన్నిటికంటే మించి ప్రజల సహకారం, ప్రజల చైతన్యపూరితమైన భాగస్వామ్యం, రాజకీయ సంకల్పం, ఇవన్నీ ఉండడం మూలంగా కేరళ మోడల్ సక్సెస్ అయింది. ఇవన్నీ ఎక్కడున్నా అక్కడ కేరళ మోడల్ సక్సెస్ అవుతుంది. బట్ అట్ లార్జ్ ఇది అంతర్జాతీయ సహకారం ఖచ్చితంగా అవసరమైన ఒక సిచ్యుయేషన్. లక్ష్మణ్ రావు గారు అడుగుతున్నారు, ప్రస్తుత పరిస్థితిలో కోవిడ్ తరువాత వైద్య రంగంలో చోటు చేసుకోబోయే మార్పులు ఏమిటి? కొంచెం పెద్ద ప్రశ్నేనండి. రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. టు బి ఫ్రాంక్, ఇంకా దానికి ఒక షేప్ కూడా రాలేదు. వ్యాక్సిన్ పరిశోధనల గురించి, కొత్త రకమైన యాంటీవైరల్ డ్రగ్స్ గురించి చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే ఒక స్పష్టత ఇవ్వలేము దాని మీద. మనం అమెరికా, వెస్ట్రన్ కంట్రీస్ అన్ని కూడా ఈ కోవిడ్-19 కు చైనానే కారణమని ఆరోపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం, వివరించగలరు? కాన్స్పిరసీ థియరీస్ చాలా ఉన్నాయండి. నేను చెప్పాను కదా ప్రారంభంలో, ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్డ్ సైంటిఫిక్ జర్నల్స్ చెప్పింది, అలానే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన దాని ప్రకారం అయితే ఈ కాన్స్పిరసీ థియరీస్ని నమ్మడానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమీ లేదు. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ అంశాన్ని చర్చిస్తూ ఉంది. దీనిలో చైనా పాత్ర ఏదైనా ఉంది అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచం ముందు ఉంచుతుంది, అప్పుడు మనం ఉంది అని అనుకోవాలి. అప్పటి వరకు ఇవి కేవలం కాన్స్పిరసీ థియరీగానే ఉండిపోతాయి. రామకృష్ణ గారు అడుగుతున్నారు, ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో మనిషి నుండి మనిషికి వ్యాపించినవి, వైరస్ వస్తువుల ద్వారా మనిషికి వ్యాపించినవి దాదాపుగా ఏవి, ఎంత శాతం ఉండవచ్చు? అది ఉంది అండి మన దగ్గర డేటా. ప్లాస్టిక్ అయితే ఇంత, అల్యూమినియం అయితే అంత అనేది గూగుల్లో దొరుకుతుంది. నాకు రైట్ నౌ నాకు గుర్తులేదు. యూ కెన్ వెరిఫై దట్ ఇన్ ద గూగుల్. ఓకే, డాక్టర్ ఎంఆర్కే గారు అడుగుతున్నారు, సోషలిస్ట్ కంట్రీస్ క్యాపిటలిస్ట్ దేశాల కంటే కూడా ఈ కరోనా వైరస్ ని కట్టడి చేయడంలో
మంచి పాత్ర పోషించగలుగుతున్నాయా? ఒక బ్లాక్ అండ్ వైట్ పిక్చర్. కిరణ్ ఆన్సర్ చేయనా? మరికొంత ప్రశ్న మిగిలింది సురేష్ గారు. పొలిటీషియన్స్ వారి పొలిటికల్ రెజిమ్స్ ని సపోర్ట్ చేసుకోవడానికి, వారి ఐడియాలజీని సపోర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ సంక్షోభం నేపథ్యంలో. కానీ రికార్డు మాత్రం ఏ విధమైన ఆధారాలు చూపించట్లేదు. సో ఫార్ డస్ నాట్ షో స్ట్రాంగ్ కొరిలేషన్ బిట్వీన్ ఎఫికసీ అండ్ రెజిమ్ టైం. దీని పట్ల మీ వ్యాఖ్య? రాజకీయ నాయకుడు సహజంగా ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఎంఆర్కే గారు. అయితే దీనిలో ఎంతవరకు ఎవిడెన్స్ బేస్డ్ గా జరుగుతుంది, ఎంతవరకు ప్యూర్ రెటారిక్ అనేది ప్రజలు ఒక శాస్త్రీయ అవగాహనతో ఎప్పటికప్పుడు అంచనాకు రావాల్సిందే. పోతే మీరు అడిగిన ప్రశ్నకి, సోషలిస్ట్ కంట్రీస్ ఈరోజు ప్రపంచంలో సోషలిస్ట్ కంట్రీస్గా చెప్పుకోదగినవి నా దృష్టిలో వ్యక్తిగతంగా క్యూబా, వియత్నాం అని నేను అంటాను. వియత్నాంలో కూడా అదొక మిక్స్డ్ ఎకానమీగానే ఉంది, ప్యూర్ సోషలిస్ట్ ఎకానమీగా లేదు. చైనా ఒక ప్రిడామినెంట్ మార్కెట్ బేస్డ్ ఎకానమీగానే నేను గురిస్తాను. సో మీరు అలా వచ్చినప్పుడు క్యూబా, వియత్నాం బాగా కట్టడి చేశాయి. డీటెయిల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. క్యూబాలో మొట్టమొదటి కేసు మార్చి 11న నమోదైతే సర్వసన్నద్ధంగా వాళ్ళు జనవరి నుంచి రెడీగా ఉన్నారు వాళ్ళు ఈ కోవిడ్ని ఎదుర్కోవడానికి. అంత పొలిటికల్ ప్రిపేర్నెస్ ఎందుకు సాధ్యమైందంటే అక్కడ రాజకీయ నాయకత్వానికి ప్రజల ఆరోగ్యము, ప్రజల విద్య, ప్రజల విజ్ఞానము, ప్రజల సంక్షేమం మొట్టమొదటి రాజకీయ ప్రాధాన్యతగా ఉంటుంది సోషలిస్ట్ దేశాల్లో. అందుకని వాళ్ళు మార్చిలో తమ దేశానికి ఎంటర్ అయిన కోవిడ్ని ఎదుర్కోవడానికి జనవరి నుంచి సిద్ధంగా ఉన్నారు. అండ్ మనం గమనించాం కూడా, ఒక షిప్, బ్రిటన్ షిప్ అమెరికా వెళ్ళడానికి అమెరికా నిరాకరిస్తే వాళ్ళు తమ తీరంలో నిలిపి వాళ్ళకి కావాల్సిన సేవలు అందించారు. అండ్ ప్రపంచంలో చాలా దేశాలకి క్యూబా వైద్య బృందాలను పంపించింది. ఇదంతా మనం చూసాం. వియత్నాం కూడా వాస్తవం చైనాకి ఆనుకుని ఉన్న దేశం. ఒక 1400 కిలోమీటర్ల ఉమ్మడి సరిహద్దు ఉంటుంది వియత్నాంకి, చైనాకి. కాబట్టి యాక్చువల్గా పెద్ద ఎత్తున కేసులు, ఇన్ఫాక్ట్ ట్రావెల్ కూడా ఎక్కువ వియత్నాంకి, చైనాకి మధ్య. అయినా కానీ ఒక మాట అంటారు, వియత్నాం కరోనాని తన పొలిమేరలోనే కట్టడి చేసింది అని. చాలా తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఒక్కటి కూడా కరోనా మరణం సంభవించలేదు వియత్నాంలో. సో ఆ రకంగా వాళ్ళు బాగా చేయరు. అయితే క్యాపిటలిస్ట్ కంట్రీస్తో కంపేర్ చేసి సోషలిస్ట్ కంట్రీస్ అన్ని బాగా చెప్పాయి అనే ఒక బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ మనం ఇవ్వలేము. ఎందుకంటే సౌత్ కొరియా, సింగపూర్, ఇజ్రాయెల్ లాంటి దేశాలు కూడా కరోనాగా కట్టడి చేశాయి అనేది మన ముందున్న ఒక వాస్తవం. అయితే దీనికి సంబంధించి డేవిడ్ హార్వే అనే ఒక న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఏం చెప్తారంటే, నియోలిబరలిజం తన పట్టు ఎక్కడైతే బలంగా పెట్టలేదో ఆ దేశాలు రిలేటివ్గా ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలని కాపాడుకోగలిగాయి, అక్కడ కరోనా వ్యాప్తి తక్కువగా ఉంది అనేది ఆయన ఒక అబ్జర్వేషన్ ఉంది. సార్ కిరణ్, ఓవర్ టు యు. మొదటి రౌండ్ లో ప్రశ్నలన్నీ పూర్తయినాయి. మనకు మరో 5 నిమిషాలు మిగిలింది సురేష్ గారు. కాబట్టి ఐకా బాలాజీ గారు అడుగుతున్న ప్రశ్న తీసుకుంటున్నాను. డేవిడ్ హార్వే, సాల్వా జిజెక్లతో పాటు మరొకరి పేరు చెప్పారు. దయచేసి ఈ కేటగిరీలోని 3వ వ్యక్తి పేరు చెప్పగలరు? డేవిడ్ హార్వే, జిజాక్ ఏదండి, సాల్వా జిజాక్, ఇంకొకటి బ్రిటన్ ఎకనమిస్ట్ అండి, బ్రిటన్ ఎకనమిస్ట్. మీరు అలా సడన్ గా అయ్యేసరికి నాకు పాల్ మ్యాసన్ అండి. అవును. ఫణికాంత్ గారి క్వశ్చన్ ఒకటి ఉంది కిరణ్, నాకు కనిపిస్తుంది. మీరు చెప్పారా, నేను ఆన్సర్ చేశానా? లేకుంటే కరోనా కంట్రోల్ అనేది పబ్లిక్ హెల్త్ బలంగా ఉన్న దేశాల్లో లేదా రాష్ట్రాల్లో సాధ్యమయ్యింది అనేది కాదనలేని వాస్తవం. ఇప్పుడు పబ్లిక్ హెల్త్ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేలా ఎటువంటి మూవ్మెంట్స్ లేదా ఉద్యమం నిర్మించాలి? దీనికోసం మీ విలువైన పబ్లిక్ హెల్త్ మూవ్మెంట్ అనుభవాలు క్లుప్తంగా వివరించగలరు? ఈ క్వశ్చన్ తీసుకోలేదు కదా మనం. ఐసి ఓకే. అది ఇన్ కేస్ మీరు 5 minutes ఉందని నాకు టైం ఇస్తే ఇది నేను ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దిస్ విల్ మేక్ మై కంక్లూడింగ్ రిమార్క్స్ యాజ్ వెల్. ఇది మీరు ఈ ప్రశ్నతో మీరు కంక్లూడింగ్ రిమార్క్స్ కూడా చేయవచ్చు. ఒక నిమిషం సురేష్ గారు. ఈవెంట్ 201 న్యూయార్క్ లో అక్టోబర్ 16 జరిగింది. దాంట్లో దీనిపై చర్చ జరిపారు. దాన్ని వివరించగలరు? ఇది సమయం అనుకూలిస్తే మీరు తీసుకోండి, లేకపోతే మీరు కంక్లూడింగ్ రిమార్క్. షూర్. చెప్పండి కిరణ్. అదే అంటే యాక్చువల్గా దాని గురించి ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదండి. దాని మీద 2 రకాలైన వాదనలు ఉన్నాయి. ఒకటేమో ఒక ప్యూర్ కాన్స్పిరసీ థియరీ అనేది ఒక వాదన అయితే, రెండోది డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక అంటే మాక్ డ్రిల్
అంటాం కదా, మనం ఎర్త్ క్వేక్స్ విషయంలో మాక్ డ్రిల్స్ చేస్తుంటాం. ఇటువంటి ఒక మాక్ డ్రిల్ అది అనేది కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ వచ్చింది. అది ఏంటి అనేది ఇంకా స్పష్టమైన అవగాహన నాకు లేదు. బహుశా స్పష్టమైన ఇది న్యూస్ కూడా బయటికి రాలేదేమో అనుకుంటున్నాను. ఇది నేను ఇవ్వగలిగిన సమాధానం దీనికి. కృష్ణవేణి గారు రెండో ప్రశ్న, స్లోవేనియా, జోర్డాన్, గ్రీస్, దక్షిణ కొరియా తదితర దేశాలు కూడా కోవిడ్ ను బాగా నియంత్రించాయి. ఇవి కూడా కేరళ మోడల్స్ ఏనా? అదే దక్షిణ కొరియా గురించి నాకు బాగా అవగాహన ఉందండి. వాళ్ళు ఎక్స్టెన్సివ్ టెస్టింగ్ చేశారు. యాక్చువల్గా దక్షిణ కొరియా చైనాకు అనుకుని ఉండడం మూలంగా వాళ్ళు చాలా ఫాస్ట్గా అలర్ట్ అయ్యారు. అండ్ అక్కడ పాపులేషన్ కూడా ఎడ్యుకేటెడ్ పాపులేషన్, వాళ్ళు యాక్టివ్గా కోఆపరేట్ చేసి ప్రభుత్వం కూడా వేగంగా స్పందించింది. వాళ్ళ మెయిన్ ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్పింది, ఎక్స్టెన్సివ్ టెస్టింగ్ పర్ మిలియన్ పాపులేషన్ లెక్కలు తీస్తే వాళ్ళు చాలా ఎక్కువ ఎక్సెప్షనల్లీ ఎక్కువ టెస్టులు చేశారు. టెస్టులు చేయడం మూలంగా ఏం జరిగిద్దంటే ఖచ్చితంగా ఎవరికి ఉంది ఎవరికి లేదు. ఇప్పుడు మిమ్మల్ని ఇంట్లో జాగ్రత్తగా ఉండండి అంటే మనం కొంతవరకే ఉంటాం. లేదు ఇదిగో మీకు టెస్ట్ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఈ పాజిటివ్ వచ్చిన వాళ్ళ కాంటాక్ట్స్ వీళ్ళు, మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళలో ఒకళ్ళు పాజిటివ్ వచ్చింది కాబట్టి మీరు హోమ్ క్వారంటైన్లో ఉండండి అంటే దానికి కంప్లయన్స్ పెరుగుతుంది. కంప్లయన్స్ అంటే సూచనలు పాటించడం పెరుగుతుంది. అట్లాగా ఎక్కువ టెస్టులు చేయడం అనేది ఒక ఎస్టాబ్లిష్డ్ స్ట్రాటజీ. ఈవెన్ కేరళ కూడా దీన్ని ఫాలో అయ్యింది. అది వాళ్ళ సక్సెస్ స్టోరీ. స్లోవేనియా, జోర్డాన్, గ్రీస్ నాకు అంత ఐడియా లేదు. అన్ని చోట్ల యూనిఫామ్ మోడల్ ఉండాల్సిన అవసరం లేదండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన మోడల్. బట్ ఓవరాల్గా టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేషన్ అండ్ హాస్పిటల్ సపోర్ట్, ఈ 4 కూడా కీలకమైన సూత్రాలు. వీటన్నిటితో పాటు సోషల్ సపోర్ట్ సిస్టమ్స్, ఇవి ఎక్కడెక్కడైతే అమలు జరిగాయో అక్కడ మంచి ఫలితాలు వచ్చాయి. ఇక చివరిగా ఫణికాంత్ గారి ప్రశ్న తీసుకుంటున్నాను సురేష్ గారు. కరోనా కంట్రోల్ అనేది పబ్లిక్ హెల్త్ బలంగా ఉన్న దేశాల్లో లేదా రాష్ట్రాల్లో సాధ్యమైంది అనేది కాదనలేని వాస్తవం. ఇప్పుడు పబ్లిక్ హెల్త్ ప్రభుత్వ అధీనంలోనే ఉండేలా ఎటువంటి మూమెంట్స్ లేదా ఉద్యమం నిర్మించాలి? దీనికోసం మీ విలువైన పబ్లిక్ హెల్త్ మూవ్మెంట్ అనుభవాలు క్లుప్తంగా వివరించగలరు? ఇది మీకు క్లోజింగ్ రిమార్క్స్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సురేష్. అవును, కరెక్ట్, అవునండి. ఓకే, అమర్త్య సేన్ ఆయన అన్సర్టైన్ గ్లోరీ అనే రాసిన పుస్తకంలో హెల్త్ గురించి ఒక చాప్టర్ రాశారు. దానికి ఆయన ఓపెనింగ్ స్టేట్మెంట్ ఏమిస్తారంటే, కొన్ని సందర్భాల్లో మన జీవితంలో చాలా అవసరమైన విషయాల మీద మనం చాలా తక్కువగా మాట్లాడతాం. అంటే మన సమాజంలో హెల్త్ పాలసీ మీద డిస్కషన్ జరగటం లేదు అనడానికి ఆయన ఈ కొటేషన్ వాడారు. వాస్తవంగా ఈరోజు కరోనా సంక్షోభం మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో మనం ఆరోగ్యం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాం. ఒక యాసిడ్ దాడి జరిగిన తర్వాత కొద్ది రోజుల పాటు సివిల్ సొసైటీ మొత్తం ఆగ్రహంతో ఊగిపోయి మహిళల రక్షణ గురించి, మహిళల దుర్మార్గుల మీద చర్యలు తీసుకోవడం గురించి ఆవేశంగా మాట్లాడుకొని ఆ తర్వాత దాన్ని మర్చిపోవడం లాంటిదే ఇప్పుడు జరిగే చర్చ కూడా. అయితే ఇదేమి పెద్దగా మన పబ్లిక్ హెల్త్ పాలసీస్లో పెద్ద మార్పుని తీసుకురాదు. అలా కాకుండా ఈ సంక్షోభం నుంచి సరైన పాఠాలు ప్రభుత్వాలు తీసుకోవాలి. ప్రభుత్వం తీసుకున్నట్లయితే చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇప్పుడు అసలు దీనిలో డిబేట్కి ఆస్కారమే లేదు. ఎక్కడైతే ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలు బలంగా ఉన్నాయో అక్కడ కరోనాను ఎదుర్కోవడం సాధ్యమైంది అనేది వెల్ ఎస్టాబ్లిష్డ్ కాన్సెప్ట్. కాబట్టి ఈ పాఠాన్ని తీసుకుంటే ఆయా ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థని బలోపేతం చేస్తాయి. కానీ ఇంకా కార్పొరేట్ల లాభాలు రావడానికే ఆరోగ్య వ్యవస్థని ఒక సాధనంగా వాడుకోవాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఎంకరేజ్ చేయడానికే అది ఆరోగ్య వ్యవస్థ అయినా, విద్యా వ్యవస్థ అయినా, ఇతర సోషల్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఏవైనా సరే కార్పొరేట్ల లాభాలు పెంచడానికి ఒక సాధనమే తప్ప ప్రజల రక్షణకి సంబంధించింది కాదు అని భావించే నియోలిబరల్ ఫిలాసఫీని ఫాలో అయ్యే ప్రభుత్వాలు ఉన్న చోట ఈ సంక్షోభం నుంచి వాళ్ళు తీవ్రమైన పాఠాలు నేర్చుకుంటారని మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయలేం. కొద్ది రోజుల పాటు ఏదో పై హడావుడి చేస్తారు. మనం చరిత్రలో అంతా చూసాం కదా, ఎడ్విన్ చాడ్విక్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా పబ్లిక్ హెల్త్ యాక్ట్ ఇంగ్లాండ్లో చేసిన ప్రపంచంలో మొట్టమొదటి పబ్లిక్ హెల్త్ యాక్ట్నే అది ఇంప్లిమెంట్ చేసేప్పటికీ వాటర్ డౌన్ చేసేశారు అనేది హిస్టోరియన్స్ రాశారు. అలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిపుణుల కమిటీలు ఇచ్చిన నివేదికలన్నీ వాటర్ డౌన్ చేయబడ్డాయి. సో ప్రభుత్వాలు రాజకీయ సంకల్పంతో అమలు చేయడం ఒక భాగం. ప్రభుత్వాలు రాజకీయ సంకల్పం లేనప్పుడు ప్రజా ఉద్యమాల ద్వారా అది సాధ్యం అవ్వాలి. సో ప్రజా ఉద్యమాలు ఏ మేరకు దీన్ని అందిపుచ్చుకుంటే ఆ మేరకు ఇది సాధ్యం అవుతుంది. అయితే ప్రజా ఉద్యమాలు ఏం అడగాలంటే, మొట్టమొదట సభ మన దగ్గర నిధుల కేటాయింపులో లోపం. జీడిపిలో కనీసం 2.5% ప్రజారోగ్యానికి కేటాయించాలని 2012లో శ్రీనాథ్ రెడ్డి కమిటీ రికమెండేషన్ ఇచ్చింది. 2014లో మనం పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా శ్రీనాథ్ రెడ్డి కమిటీ రికమెండేషన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో రాసుకున్నాయి, ఇంక్లూడింగ్ విత్ ఎన్డీఏ. కానీ వాస్తవంగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2019 వరకు ఆరోగ్య రంగానికి కేటాయించిన వాస్తవ కేటాయింపులు తగ్గుతూ వచ్చాయి. వాస్తవ కేటాయింపులు తగ్గుతూ రాగా
ఆయుష్మాన్ భారత్ పేరుతో ఆ ఉన్న కొద్దిపాటి నిధుల్ని కూడా అంతకుముందు 2014 ముందు ఉన్న ప్రభుత్వాలు యూపీఏ 1 హయాంలో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ప్రారంభించాయి. ఆ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఒక మేరకు గ్రామీణ ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసింది, ప్రభుత్వ గ్రామీణ ఆరోగ్య రంగాన్ని. ఆయుష్మాన్ భారత్ పేరుతో తిరిగి ప్రభుత్వాలకు ప్రభుత్వ ఆసుపత్రులకు కేటాయించే నిధుల్ని కూడా కార్పొరేట్ హాస్పిటల్కి డైవర్ట్ చేయడం మొదలైంది. సో ఒకవైపు నిధుల కేటాయింపు తగ్గడం, రెండో వైపు ఉన్న నిధులను కూడా కార్పొరేట్లకు ఇవ్వడంతో వాస్తవంగా 2014 నుంచి ఈ కాలం వరకు ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలు బలహీనపడుతూ వచ్చాయి. సో మొట్టమొదటిది శ్రీనాథ్ రెడ్డి కమిటీ రికమెండేషన్ ప్రకారం కానీ ఇప్పటికైనా జీడీపీలో 2.5% తక్షణం ఆరోగ్య రంగానికి కేటాయించాలి. ఇప్పుడు మనం కేటాయిస్తుంది కేవలం 1% మాత్రమే. అంటే మోర్ దెన్ డబుల్, 250 times 150 times పెంచాల్సి ఉంటుంది. రెండోది కేటాయించిన నిధుల్ని ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి వాడుకోవాలి. మనకు తెలిసి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ అనగానే మనకు వచ్చే ఇంప్రెషన్ ఏంటో, సో అవి ఫ్రాగ్మెంటెడ్ కేర్ అందిస్తున్నాయి అంటాం. అంటే కేవలం మదర్ అండ్ చైల్డ్ కేర్ లాంటి కొన్ని ఎంపిక చేసిన ప్యాకేజెస్ అందించే కేంద్రాలుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ మారిపోయాయి తప్ప ఎటువంటి జబ్బు వచ్చినా వెంటనే అంటే ఎయిమ్స్ మీద మనకి ఎటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుందో, నిమ్స్ మీద ఎటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుందో అవి కూడా గవర్నమెంట్ హాస్పిటల్సే కదా. ఎందుకు జిల్లాలో ఉన్న డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్, ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఆ రకంగా ఎందుకు ఉండవు? ఆ రకంగా వాటిని అప్గ్రేడ్ చేయాలి. ఫ్రాగ్మెంటెడ్ కేర్ కాకుండా కాంప్రహెన్సివ్ కేర్ ఇవ్వాలి గవర్నమెంట్ హాస్పిటల్స్లో. రీఓరియంటేషన్ అండ్ రీక్లెయిమింగ్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ అనేది జనస్వాస్థ్య అభియాన్ ఇచ్చిన నినాదం. ప్రభుత్వ ఆసుపత్రులని బలోపేతం చేయాలి అనేది ఒక మొక్కుబడి నినాదంగా ఉండకూడదు. వీ షుడ్ రీక్లెయిమ్. గతంలో ఏ రకమైన గొప్ప పాత్రనైతే ప్రభుత్వ ఆసుపత్రులు పోషించాయో, గతంలో ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, రాజకీయ నాయకులకి కూడా ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా వైద్యాన్ని అందించగలిగాయో ఆ రకమైన పునర్వైభవం మళ్ళీ పొందాలి. సో వీ షుడ్ రీక్లెయిమ్ అవర్ గవర్నమెంట్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రీఓరియంట్. ఈరోజు ఎలా అయితే ఫ్రాగ్మెంటెడ్ ప్యాకేజ్డ్ కేర్ ఇస్తున్నాయో అలా కాకుండా కాంప్రహెన్సివ్ కేర్ ఇచ్చేలాగా వాటి ఓరియంటేషన్ మారాలి. ప్రివెంటివ్, క్యూరేటివ్ అండ్ రిహాబిలిటేటివ్ సర్వీసెస్ ఇచ్చేలాగా హాస్పిటల్స్ ఉండాలి. అనే ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ హెల్త్ ప్రమోషన్ మీద కేంద్రీకరించాలి. ఇలాగా రీక్లెయిమింగ్ అండ్ రీఓరియంటేషన్ ఆఫ్ హెల్త్ కేర్ సిస్టమ్స్ అండ్ ఇంక్రీజ్డ్ ఫండ్ అలొకేషన్ అనేది సివిల్ సొసైటీ నుంచి ఒక బలమైన డిమాండ్ రావాలి. దానికోసం ప్రజారోగ్య ఉద్యమం నిర్మించబడాలి. మన దేశంలో జన్ స్వాస్థ్య అభియాన్ అనే పేరుతో జాతీయ స్థాయిలో ప్రజారోగ్య ఉద్యమం ఈ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు కూడా ఈ కరోనా కాలంలో కూడా టైం టు టైం ప్రభుత్వానికి రికమెండేషన్స్ ఇస్తూ చాలా అద్భుతమైన కృషి చేస్తూ ఉంది. జన్ స్వాస్థ్య అభియాన్ గూగుల్లో టైప్ చేస్తే మీరు వాళ్ళ వెబ్సైట్ని రీచ్ అవ్వచ్చు. ఈ జన్ స్వాస్థ్య అభియాన్ అనేది గ్లోబల్ హెల్త్ మూవ్మెంట్, పీపుల్స్ హెల్త్ మూవ్మెంట్లో భాగంగా నడుస్తూ ఉంది. పీపుల్స్ హెల్త్ మూవ్మెంట్ వెబ్సైట్ కూడా మీరు విజిట్ చేయొచ్చు. పీపుల్స్ హెల్త్ మూవ్మెంట్ వెబ్సైట్లో అంతర్జాతీయ స్థాయి ఆరోగ్య విధానాల మీద, జన్ స్వాస్థ్య అభియాన్ వెబ్సైట్లో మన జాతీయ స్థాయి ఆరోగ్య విధానాల మీద చాలా అద్భుతమైన మెటీరియల్ అందుబాటులో ఉంది. ఏమైనా సివిల్ సొసైటీలో ఇప్పుడు ప్రజారోగ్య ఉద్యమం అనేది అదేదో డాక్టర్లకు సంబంధించింది, లేకుంటే ఆరోగ్య రంగంలో పనిచేసే మెడికల్ రిప్రజెంటేటివ్స్కి సంబంధించింది, మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్కి సంబంధించింది అనే ఒక దృక్పథం మారాలి. సివిల్ సొసైటీ ఇది ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అవసరమని మనం భావించినట్లే ప్రజారోగ్య ఉద్యమం అనేది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. ప్రతి ఒక్కళ్ళ సివిల్ సొసైటీ అంతా కూడా దీనిలో పార్టిసిపేట్ చేయాలి అని భావించినప్పుడు రాజకీయ సంకల్పం లేని ప్రభుత్వాన్ని ఒక మేరకైనా దారికి తీసుకురావడానికి ఈ ప్రజారోగ్య ఉద్యమ నిర్మాణం సాధ్యమవుతుంది. ఈ అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చినందుకు వేదికకు నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ అంశం మీద స్టడీ చేసి మాట్లాడడానికి నన్ను ప్రోత్సహించిన జయప్రకాష్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఐ థ్యాంక్ ఉదయ్ ఫర్ యువర్ వండర్ఫుల్ మోడరేషన్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద మోడరేటర్స్ టీమ్. ఈ చర్చలో పాల్గొన్న మీ అందరికీ, అలానే ప్రశ్నలు అడిగి మంచి చర్చని ప్రోత్సహించిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు సురేష్ గారు. అద్భుతమైన వాస్తవ వివరాలతో పాటు అలాగే భవిష్యత్ ప్రణాళిక సూచనలతో పాటు నిపుణుల సూచనలు అందిస్తూ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ మొత్తం మన సభ్యులందరికీ విలువైన సమాచారం ఇచ్చారు. బహుముఖంగా విశ్లేషణ జరిగిందని చెప్పేసి అనేక సభ్యుల కామెంట్స్ నుంచి మీ ఉపన్యాసం పట్ల చాలా మంది సంతృప్తి అలాగే హర్షం వ్యక్తం చేశారు. ధన్యవాదాలు.